అందువలన ఇప్పుడు మనకు అంతరేంద్రియములకి ఇలా 5 మంది అధిదేవతలు. ఎవరమ్మా? మళ్ళీ ఒకసారి చెప్తా. జ్ఞానమునకు కూటస్థుడు, మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, అహంకారమునకు రుద్రుడు. వీళ్ళు అంతర్యములో ఉండి, దీంట్లో అంతరేంద్రియములు అన్నారు. అంతర్యములో ఉండి పనులు చేసేటివి. కాబట్టి అంతర్యములో ఉండి పనులు చేసినప్పుడే బాహ్యము మనకు ఇష్టమవుతుంది, లేకపోతే ఏమి ఇష్టం ఉండదు. మనస్సులో అంత బాగా లేకపోతే ప్రపంచం ఎట్లుంటా చెప్పండమ్మా? అంత పాడైపోయింది అంటుంది. మనస్సు బాగుంటే అంత నెత్తినేసుకుంటాం. కాబట్టి ఈ మనస్సులో యొక్క లక్షణాన్ని అంతర్బాహ్యాలకు ఎట్లా పెట్టారు. ఇక సమాన పంచప్రాణాలకు దేవతలను పెట్టినాడు గురుదేవుడు. సమాన వాయువుకు జయుడు, వ్యానవాయువుకు విశ్వయోని, వాయువుకు అజుడు, ప్రాణవాయువుకు విశిష్టుడు, అపానవాయువుకు విశ్వకర్తలను చేసి పెట్టినాడు. అందుకే ఇంద్రియములు ఎప్పుడు కూడా చక్కగా పని చేయాలి. ఇది తోటమాలి లాంటిది అన్నారు పెద్దలు. ఈ శరీరం అనే తోటలో అనేకమైన ఇంద్రియ విషయములు ఉన్నవి. వాటన్నిటికీ నీళ్లు సప్లై చేయాలన్నట్టుగా రక్తాన్ని, ప్రాణాన్ని, శక్తిని కూడా ఈ తోటమాలి అయినటువంటి ప్రాణవాయువే మనకు సప్లై చేయాలి. అన్ని ఏమి తక్కువ లేకోకుండా చేసి పెట్టినాడు. కాబట్టి అధిదేవతలు 5 ఈ పంచప్రాణాలను కాపాడుతారు. అట్టని జ్ఞానేంద్రియములున్నాయి. స్తోత్రమునకు అష్టదిక్పాలకులు అధిదేవతలు. అందుకే స్తోత్రము ఏ పక్క నుండి వినేది కూడా తెలుస్తుంది. ఒకే దిక్కు దీనికి పెడితేగిన ఆ దిక్కు చెప్తే, ఇప్పుడు చెవుడు వచ్చిన వాళ్ళకు ఉంటారు చూడి, వాళ్ళకు 7 దిక్కులు అంతరించిపోయి ఉంటాయి, ఒక్క దిక్కు మాత్రమే ఉంటుంది. వాళ్ళు దిక్కు మన నోటి దిక్కు చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం కాదు. అందువల్ల అష్టదిక్పాలకులు బాగా పనిచేసేటప్పుడు ఏ మూలనైనటువంటి దాన్ని కూడా శబ్దవేదిని గమనించి శబ్దాన్ని బట్టి చేసి కొట్టేటువంటి లక్షణం వస్తుంది. మనకు భారతములో గాని రామాయణములో గాని శబ్దవేది ప్రయోగం ఉన్నది. ఒక వనములో కోయిలు కూస్తే ఎక్కడ ఉన్నదో దాన్ని కొట్టాలంటాడు ద్రోణాచారి. అందుకు శబ్దాన్ని ఆలకించి ఈ పక్కన ఇక్కడే ఉంటుంది అనేటువంటి విషయం చేత దాన్ని కొట్టేవారు. మతంగుడు నీళ్లు బుడబుడ ముంచేటప్పుడు దశరథ మహారాజు ఓహో పులి ఏదో నీళ్లు గతికినట్లున్నదని చెప్పని ఈయన ఆ శబ్దాన్ని బట్టి కొడతాడు. కొడితే ఈ పిల్లవాడు చనిపోతాడు. ఆ రకంగా శబ్దము బాగా ఉండాలంటే దిక్కులు బాగుండాలి. అందువలన ఈ శివులకు అష్టదిక్పాలకులు అధిదేవతలు. చర్మమునకు వాయుదేవుడు అధిదేవత. అందుకే ఎక్కడే కూడా ప్రాణశక్తి లేని చోటు స్పర్శహీనముగా ఉంటది. ప్రాణశక్తి ఉన్న చోటే మనకు పుష్కలంగా ఉంటది. ఆ శరీరం ఎండిపోకుండా అంతా కూడా కాపాడేదానికి ఇది ఉండాలన్నమాట. అందువలన ఇప్పుడు ఏం చేసినాడు? శ్రోత్రములకు అష్టదిక్పాలకులు, త్వక్కుకు వాయుదేవుణ్ణి పెట్టినాడు, నేత్రములకు సూర్యుని పెట్టినాడు అధిదేవతగా. సూర్య వెలుగులో ఏ ప్రపంచం అయితే కనబడుతుందో ఆ ప్రపంచమే ఈ కళ్ళకు కనబడుతుంది. అంటే సూర్యుని వెలుగు, నేత్రములో ఉండే వెలుగు రెండు ఒక్కటిగా చేసి పెట్టినాడు. అందువల్ల చీకటి వచ్చినప్పుడు ఈ కళ్ళు పని చేయదు. సూర్యుడు వస్తేనే ఇది పని చేస్తుంది. అందుకు సూర్యుడికి ప్రతినిధిగా మనం దీపాలు పెట్టుకున్నాం. ఈ దీపాలు పెట్టుకునేటువంటిది మానవులకు ఒక్కరికే. 84 లక్షల జీవరాశులు దీపము తెలియదు, నూనె తెలియదు, దాంట్లో కరెంటు తెలియదు, ఏం తెలియదు. కానీ అన్ని కూడా అవి సృష్టి ధర్మాన్ని అనుసరించి సూర్యుని వెలుగులో బ్రతుకుతాయి. అందువల్ల నేత్రములకు ఎవరు అధిదేవత అంటే సూర్యుడు. నాలుకకు వర్ణదేవుడు అధిదేవత. నాలుకకు అధిదేవత ఎందుకన్నారంటే నిరంతరము మనకు జలము ఊరాలి. ఇక్కడనే రసస్వరూపమైన తత్వము, బ్రహ్మస్వరూపమైన తత్వము, సరస్వతి స్వరూపమైన తత్వము అన్ని కూడా ఈ రసం మీదనే ఆధారపడి ఉన్నది. ఎక్కడ? నాలుక అనేటువంటి రసం. అందుకే ఇక్కడ ఎప్పుడు లాలాజలం ఊరుతా ఉండాలి. ఈ లాలాజలం ఊరితేప్పుడే ఈ శరీరానికి బాగా ఉంటుంది. నిద్రలో మాత్రము జలం బంద్ అయిపోతుంది. ఆడ నాలుక మీద చామ ఆరిపోయినప్పుడే నిద్ర వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ దీని యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి.
అందుకు నాలుకకు వరుణ దేవుణ్ణి పెట్టినాడు. ఎప్పుడు కూడా ఇక్కడ వారణం జరుగుతూనే ఉండాలి జల సంపద. మనం ఏదన్నా పొడి పదార్థం వేసుకున్నాం అనుకో, పప్పల పిండో ఇంకొకటి ఏదో నూగుల పిండో, అప్పుడు నోట్లు తేమ సాలదు, మళ్ళీ అట్టుంటే ఊరుతుంది. అది ఊరి దాన్ని తడుపుతుంది. తడిపినప్పుడు బాగా సంపూర్ణంగా మింగగలుగుతుంది. అందువలన ఈ యొక్క లాలాజల రూపంలో ఇక్కడ వరుణుడు ఉన్నాడు. అందుకే ఇది సరస్వతి పీఠము, విష్ణు పీఠము, బ్రహ్మపీఠముగా మనకు పెద్దలు వర్ణించినారు. ఈ లాలాజల మిగిన ఈ నాలుక పైన ఈ వరుణదేవుడు లేకపోతే శబ్దం ఎవరికి రాదు. మనం ఎప్పుడైనా కానీ భయము చేత గాని ఇంకొక దాని చేత గాని మారిపోయిందనుకో మాట రాదు, కాలు చేతులు వణుకుతాయి, ఒళ్ళంతా గగురుపాటు అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క రసము దీని అందరూ ఊరాలి. కాబట్టి దీనికి వరుణదేవుణ్ణి పెట్టినారు. ఇక ముక్కుకు అశ్విని దేవతలను పెట్టినాడు. ఇది పారిపోతా ఉంటుంది. నేను నీ దగ్గర ఉండనని పారిపోతా అంటే అది మళ్ళీ పీకుతా ఉంటుంది దీనికి. అందుకే దీనికి కాలమును అనుసరించి సావిత్రి అని పేరు పెట్టినారు పెద్దలు. సత్యవంతుడైన పరమాత్మునికి ఈ సావిత్రి భార్య. కాలయముడు దీన్ని తీసుకొని పోకోకుండా నిరంతరం యమునితో పోరాడి ఇది మనల్ని కాపాడుతా అంటారు. ఏదాన్ని దీనికే సావిత్రి. మళ్ళా అప్పుడు సత్యవంతుడి త్రేతాయుగంలో ఉన్నాడు అనుకోవద్దండి. ఆ సత్యవంతుడు ఒకేలా ఆ యమునితో పోరండి, ఆయమ్మకే సరిపాయి. ఇప్పుడు అవన్నీ వికార కథలకు వచ్చినాయి. ఏమి మీ పురుషుల కంటే మా స్త్రీలే గొప్ప కదా. చూడు, చరిత్రలో యమధర్మరాజుతో పోట్లాడి ముగిని తెచ్చిందని మవాలని అన్నారు. కానీ మీరు ఎప్పుడన్నా యమధర్మరాజుతో పోట్లాడి పెన్నాన్ని తెచ్చినట్లు కథ ఉందే? చెప్పండి, ఎక్కడే కానీ ఏ చరిత్రలో ఉన్నా చూడండి. అందువల్ల మీకు మా మీద ఇష్టం తక్కువ, మాకే మీ మీద ఇష్టం ఎక్కువ అని చెప్పని ఇప్పుడు వాదించుకునేకొచ్చింది. కానీ మనం బాగా విచారించి చూసినప్పుడు ఈ శరీరం ఎప్పుడు కాలయముని చేత పోరాడుతానే ఉంటుంది. అందుకే ఈ సావిత్రి తిరుగుతూ ఆ కాలయముని జయించి తన భర్తను తాను ఎట్లా కాపాడుకుంటుందో అందుకే దీనికి ఇట్లన్నారు. అందుకే గంగా, యమున, సరస్వతి, సావిత్రి అని దీక్షితుల వారు అమ్మా నీవు సావిత్రి అన్నారు. సావిత్రి అంటే ఈ రకంగా ఉంటుంది. ఆ సావిత్రి కాబడుతుంది, ఈ సావిత్రి కాబడుతుంది. అందుకు దీనికి అశ్విని దేవతలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలను నడిపించే దేవతలు దీనికి అధిపతులుగా పెట్టినారు. ఇప్పుడు మనకు జ్ఞానేంద్రియాలకు దేవతలు తెలిసినేమ్మా. శ్రోత్రమునకు అష్టదిక్పాలకులు, చర్మమునకు వాయుదేవుడు, నేత్రములకు సూర్యుడు, జిహ్వకు వర్ణదేవుడు, ముక్కుకు అశ్విని దేవతలు. మరి దేవతలందరినీ ఎక్కడ పెట్టినాడు చూడు. గుళ్ళన్నీ ఎక్కడున్నాయో మనకు. ఈ గుళ్ళల్లో ఉండి ఈ దేవుడు కాపాడాలి కానీ బయట గుళ్ళల్లో ఉండి ఆ దేవుడిని మనం కాపాడాల. ఆయనకు దీపం తెలవదు, ధూపం తెలియదు, నైవేద్యం అసలే తెలియదు. పెట్టేవాడు తినాల్సిందే కానీ పెట్టించుకునేవాడు తినడు. మరి మనము పెట్టేవాడు తింటాడు, అన్ని అరిగిస్తాడు. దీని యొక్క లక్షణాలన్నీ తెలియదు. ఇప్పుడు దీనికి ఈ శరీరంలో దేవతలు ఇట్లా పెట్టినాడు. దేవతా సందర్శనము పెద్దల దగ్గరికి పోతే అది మనకు తెలుస్తుంది తప్ప ఊరికి మనంతకు మనం చేస్తే ఎప్పుడు తెలియదు. దేవునికి నిజంగా మనమేమి పెట్టము. పెట్టేకి మనకి ఏదాన్ని సృష్టి చేసే శక్తి ఉంది మనకి? ఒక పుష్పాన్ని ఏమన్నా సృష్టిస్తామా? ఒక కొబ్బరికాయని ఏమన్నా మనం తయారు చేస్తామా? ఒక ఆమె దిగిన నూనె ఏమన్నా తయారు చేస్తామా? దాంట్లో ఒక అరటి పండుని ఏమన్నా చేస్తామా? ఏమీ చేయము. అందుకే నీవే ఫల పుష్పములు నీరన్నములు పత్రి భావింప ధూప దీప నైవేద్యములన్నీ నీవే. నీవు గానిది ఒకటి ఇలలోన కలగదు. అందు ఏ వస్తువు నాదని నేను నీకు అర్పిస్తూ అంత నీదే. నీది నీకే పెట్టి నా గొప్పతనం వల్ల దాంట్లో అవాంతర దొరతనం అంటే ఇట్లాడిదే. నీ సొమ్ము నీకు పెట్టి నేను పెట్టినాను అనుకోవడం. నిజముగా పెడితే, నిజముగా ఆలోచిస్తే మనం పెట్టేది ఏమి లేదు. ఆయనే మనకు పెడుతున్నాడు. మూచిచ్చిన దోషానికి మేత పెట్టక తప్పలేదని. ఏమయ్యా నువ్వు చేసే పని అంటే ఈ జీవులకు మూతులు ఇచ్చినానైనా మేత పెట్టుకుంటా కూర్చుంటానని అన్నాడు. అందువల్ల ఈ మూతులిచ్చిన దోషానికి మేత పెట్టే పని ఆయన పెట్టుకున్నాడు. కానీ ఆయనకు మనం పెట్టేవాళ్ళమా? మనం పెడితే ఆయనకు అవుతుంది. కాబట్టి ఈ దేవతల యొక్క సందర్శనం ఇట్లా మనకు జరిగింది. ఇక విషయేంద్రియములున్నవి.
శబ్ద స్పర్శ రూప రసగంధములు. శబ్దమునకు సదాశివుడు, స్పర్శకు ఈశ్వరుడు, రూపమునకు రుద్రుడు, రసమునకు విష్ణువు, గంధమునకు బ్రహ్మ అధిదేవతలయ్యి ఈ పిండాండములో ఉండి పంచేంద్రియములలో ఎదురు చూసేటువంటి వానికి ఆయన అందిస్తా ఉన్నాడు ఈ ఆహారాన్ని. ఎక్కడ నుండి సృష్టి జరుగుతుందంటే ఇదిగో ఇట్లా జరుగుతుంది మనకి విషయేంద్రియాలు. నిజముగా ఇచ్చువాన్ని విడిచిపెట్టినాము గాని అందుకే మనం జ్ఞానం అజ్ఞానంగా మార్చుకున్నాం. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒకటంటాడు, నాయనా అజ్ఞాని పగులు జ్ఞానికి చీకటి, జ్ఞాని పగులు అజ్ఞానికి చీకటి. అజ్ఞాని ఎక్కడ నిద్రపోతుంటాడో జ్ఞాని అక్కడ మేలుకొని ఉంటాడు. అజ్ఞాని ఎక్కడ మేలుకొని బాధలు పడుతుంటాడు అక్కడ జ్ఞాని నిద్రపోతూ ఉంటాడు. మరి ఇది దీని యొక్క స్వభావం అంటారు. అందువల్ల దేవతలందరినీ ఇక్కడ పెట్టినాడు. ఎప్పుడు అడిగితే అప్పుడు అది ఇస్తున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, భగవంతా నువ్వు ఒక పొరపాటు చేసినావయ్యా అన్నాడు. ఏమంటే మా మానవులు ముందు పని చేయించుకొని వెనకల జీతం ఇస్తాం, నువ్వు అట్లనే ముందే జీతం ఇచ్చి పొరపాటు చేసినావు, అందుకే నిన్ను మర్చిపోతారు వీళ్ళు. ముందే జీతం ఇవ్వడంలో ఆయన చేసిన పొరపాటు. మనం వెనకల జీతం ఇస్తామంటే మనకు ఖచ్చితంగా పడి వస్తుంది. దైవాన్ని నాయన నిన్ను ఏడుకుంటేనా నాకు అన్నం చెప్తుందంటే ఖచ్చితంగా ఏడుకుండేవాళ్ళు. ముందే చిక్కింది, ఇంకేంటికి ఏడుకుంటాం చూద్దామని అట్లా పని రాని, అటువంటి పరిస్థితి రానిలే. నువ్వేమో మారిపోయేవాడు కాదు, మాసిపోయేవాడు కాదు, నాకు బుద్ధి పుట్టముడు ఏడుకుంటానని చెప్పి మనం దానికి పెట్టుకున్నాం. కాబట్టి ఈ దేవతా లక్షణాలను బాగా చక్కగా విచారిస్తే ఇట్లా ఉన్నారు. కర్మేంద్రియాలకు దేవతలున్నారు, వాక్కుకు అగ్నిదేవుడు, చేతులకు దేవేంద్రుడు, పాదములకు విష్ణువు, గుహ్యమునకు బ్రహ్మ, గుదమునకు మృత్యువు. ఈ అధిదేవతల చేత ఇది చేపిస్తా ఉండాలి. అందువల్ల పెద్దలు అసురుసురుమన్న పెనుమంటలేగయ్యవా, జ్ఞానులు కోపపడితే దాని యొక్క ఫలితం వాళ్ళ వాక్కు నుండి వెలువడినటువంటి అగ్ని జ్వాలలకు అది శాపరూపము ధరించి కాల్చేస్తాడని. అందుకే పెద్దలకు కానీ దైవిక సంపన్నులైనటువంటి వారికి కానీ కోపము రాకుండా మనం చూసుకోవాలి. అట్లా రాజు కోపం వచ్చిందనుకో మన తల, ఎందుకంటే దానికి అంత శక్తి ఉంది. కోపానికి ఉండేటువంటి శక్తి ఇంకొకటి. అందుకే దానికి వాక్కుకు అగ్నిదేవుణ్ణి అధిదేవతగా చేశారు. ఈ శరీరంలో ఉండే సర్వదేవతలను సాకే బాధ్యత చేతులది. కాబట్టి దీనికి ఇంద్రుని అధిదేవత చేసినాడు. ఎందుకంటే తెల్లవారినల్లుంటి దీనికే పని. జలమల మాదలు తీర్చుకోవాలంటే దీనికి, ధనము సంపాదించక రావాల, పంటలు పండించాలంటే ఇవి కష్టపడాలి, అన్నము చేయాలంటే ఇవే కష్టపడాలి, మరి అన్నము నోట్లో పెట్టుకొని పోవాలన్నా ఇవే కష్టపడాలి. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో రక్షణవలయముగా ఉండేవాడు కాబట్టి దీనికి ఇంద్రుడు అది దేవత. అట్లనే పాదములకు విష్ణువు, నడిపించువాడు విష్ణువు. 2 పదముల చేతనే సృష్టి అంతా ఉంటది. ఆ 2 పదాల గురించి మరి చెప్పుకున్నాం. తర్వాత గుహ్యమునకు బ్రహ్మ, సృష్టికర్త స్థానము కాబట్టి అక్కడ సృష్టి చేసే ఆయన్ని పెట్టినారు. గుదమునకు మృత్యువు, విసర్జన తప్ప అది లోపలికి ఏది తీసుకోకుండా అక్కడ కాపాడినాడు. కాబట్టి ఇట్లా 25 ఇంద్రియములను సృష్టి విధానములో బ్రహ్మాండాన్ని కల్పించి మనకు చెప్పినారు. కాబట్టి మరి మన బుర్రకథ చెప్పించిన తర్వాత మన బుర్రకథ ఎట్లా ఉంటుంది, సృష్టి విధానం ఎట్లా ఉంటుంది, మనము అనేక మంది దేవతల కథలు మహాత్ముల యొక్క గ్రంథాల్లో పురాణాల్లో విన్నాము. సరే మన కథ ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని విచారించుకోవాలని నిన్న మొదలు పెట్టినాము. మనం ఏ స్వరూపములో ఉంటిమి, ఈ పంచభూతాది ప్రపంచమును పుట్టించుకొని ఈ శరీరములో 25 ఇంద్రియములు సమకూర్చుకొని ఇందులో ఉండేటువంటి యొక్క సుఖ దుఃఖములు ఏవో మనం ఎలా అనుభవిస్తా ఉన్నామో దానిని గురించి నిన్న మనం కొంత భాగం విన్నాము. ఎందుకు అంటే మన కథ మనకు సంపూర్ణంగా తెలిస్తే మనకు ఏ విధమైన సందేహాలు ఉండవనే ఉద్దేశం చేత మరి మీకు సాంఖ్యమును గురించి భగవద్గీతలో చెప్పినటువంటి సాంఖ్యము ఇప్పుడు కపిలుడు చెప్పినటువంటి సాంఖ్యానికి వ్యత్యాసం ఉంటుంది.
భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగాన్ని ప్రారంభిస్తూ ఆయన ఆత్మజ్ఞానాన్ని గురించి, దేహాది ప్రపంచమును గురించి ఆయన చెప్పినటువంటి విషయం, ఈ సాంఖ్య జ్ఞానం తెలిసినటువంటి వాడు స్థితప్రజ్ఞుడయి ఎట్లా ఆత్మసుఖాన్ని అనుభవిస్తాడో అది మనకు భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాన్ని చక్కగా చెప్పినారు. మరి అదే ప్రజ్ఞ మనం ఎలా పొందాలనో ఈ యొక్క సాంఖ్యములో మనకు తెలుస్తుంది. కనుక నిన్న మీరు దేవతలు అనేటువంటి వారు ఎక్కడ ఉంటారు అన్నప్పుడు ఆ బ్రహ్మాండములు ఈశ్వరునికి ఎట్లా దేవతలు ఉన్నారో పిండాండములో ఉండేటువంటి మన 25 తత్వాలకు ఈ దేవతలు ఎలా ఉన్నారనేటువంటి విషయాన్ని విన్నారు. ఈ 25 తత్వాలలో ఉండేటువంటి యొక్క లక్షణాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే మనకు సంపూర్ణమైనటువంటి సాంఖ్యం తెలిసినట్లయితుంది. ఇక ఇందులో పంచభూతాలు ఎట్లా ఉన్నావో ఇప్పుడు పెద్దలు నిరూపిస్తారు. దానికి ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులును వాయు పంచకంబు జ్ఞానేంద్రియముల 5 వైశ్వానర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదుల 5 కర్మేంద్రియముల 5 కడుభూమి పంచకములు ఇట్లు 25 ఇంద్రియములు ఇవి ఆత్మగాదని ఇన్నిటిని ఎరిగిడి ఎరుకయ్యే పరమాత్మ ఎని ఎరింగి సాంఖ్యయోగంబు సాధించ సజ్జనుండు ముక్తి జంతును మీ పాద భక్తితోను. ఇది మనకు పెద్దలు చెప్పినటువంటి తత్వం. మనలో మీరు రాత్రి విన్నారు. ఆకాశ పంచకము ఏమి అన్నప్పుడు జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతరేంద్రియములు ఏర్పడ్డాయి. వాయు పంచకం అంటే సమాన వాయువు, యానవాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువు అనే పంచప్రాణాలు ఏర్పడినాయని. అగ్ని పంచకం అన్నప్పుడు శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణములు అనేటివి ఏర్పడినాయని. జల పంచకాన్ని చెప్పినప్పుడు శబ్దస్పర్శ రూప రసగంధాలని విషయేంద్రియాలు ఏర్పడినాయని. పృథ్వీ పంచకము చెప్పినప్పుడు వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, గుహ్య, గుదములు అనేటువంటి యొక్క కర్మేంద్రియములు ఏర్పడినాయని విన్నాం. ఇవన్నీ కూడా సూక్ష్మతత్వాలు, సూక్ష్మేంద్రియములు. మరి ఇవి నివసించేదానికి గోళకములు కావాలి, అవి నివసించేటువంటి స్థలములు కావాలి. అందుకు స్థూల పంచీకరణ దీని మీద చెప్పినారు. ఎందుకంటే ఇవి అన్ని అంతరేంద్రియములే, ఇందులో బయట కనపడేటివి కాదు. కన్ను మనకు బయటికి కనపడిన కంటిలో ఉండేటువంటి చూపు సూక్ష్మమే తప్ప స్థూలము కాదు. చెవులు బయటికి మనకు ఆకారంగా కనపడినా వినే శక్తి సూక్ష్మ శరీరమే తప్ప స్థూల శరీరం కాదు. చర్మము మనకు బయట కనపడిన స్పర్శనెరిగే శక్తి సూక్ష్మమే తప్ప స్థూలము కాదు. కనుక ఇప్పుడు సూక్ష్మ ఇంద్రియములు నివసించేదానికి స్థూల శరీరములో గోళకములు కావాలి. ఆ గోళకములు అయ్యేటువంటి విధానము మనకు పెద్దలు చెప్పినారు. ఇప్పుడు పృథ్వీ ఎట్లా ఉంటుంది శరీరములో? నరములు, అస్థులు, చర్మము, నఖములు, రోమము, మాంసము ఇవి కఠిన పదార్థాలు మన శరీరంలో. అంటే ఇవి పృథ్వీ తత్వం. బాగా అందరికీ అర్థమవుతుంది. నరములు, ఎముకలు, చర్మము, నఖములు, గోర్లు, రోమాలు ఇవన్నీ కూడా పృథ్వీతత్వమైన కఠిన పదార్థాలు. అందువల్ల దీంట్ని పృథ్వీతత్వమైన గోళకముగా ముందు తయారు చేసి వీటి లోపల ఎలా ఉన్నాయనేటువంటి దాన్ని జలము ఎట్లా ఉన్నది, స్వేదము, మూత్రము, శ్లేష్మము, శుక్లము, శోణితము అనేటువంటి పదముల చేత మనకు జలభూతం ఉన్నది ఈ శరీరంలో. ఈ ద్రవ పదార్థం మనకు నఖశిఖ పర్యంతం తిరిగినప్పుడే మనకు చక్కగా పని జరుగుతుంది. ఇందులో జల రసరూపమైనటువంటిది లేకపోతే పని జరగదు. అందుకే బ్రహ్మము రసస్వరూపం అన్నారు. మనం ఒక ఫలములో రసము సంపూర్ణ దశ వచ్చినప్పుడు అది పండుగ అవుతుంది. ఆ సంపూర్ణ దశ కానప్పుడు అది కాయగానో దోరకాయగానో ఉంటది, కానీ పూర్ణంగా పండు ఉండదు. అట్లా ఈ శరీరములో జలభూతము ఈ పద్ధతిలో ఉన్నది. అందువల్ల ఇదంతా ద్రవ పదార్థం అంటే జల లక్షణం. ఇక ఆకలి, దప్పిక, నిద్ర, ఆలస్యము, సంగమం అనేటువంటి పేరు చేత అగ్నితత్వం ఉన్నది. చుత్తు, పిపాస, ఆలస్య, సుప్తి, సంగమములు ఈ వహిని గుణాలు.
అగ్నితత్వం యొక్క గుణములు. కాబట్టి మనకు ఆకలి పుడుతున్నది, దప్పిక పుడుతూ ఉన్నది, నిద్ర వస్తూ ఉన్నది, సంగమం వస్తున్నది, ఆనందం వస్తూ ఉందంటే ఇవన్నీ కూడా అగ్నితత్వముతో మనలో కనబడేటువంటి యొక్క లక్షణాలు. ఇక చలనము, దావనము, కంపనము, ఆకుంచనము, ప్రసరణాధికములు అనేటువంటి పద్ధతిలో వాయువు ఉంది. అంటే ఈ శరీరము లేయడం, పరుగు నడవడము, కూర్చోవడము, ముడుచుకోవడము, పండుకోవడం అనేటువంటి యొక్క క్రియలు జరిపిస్తా ఉంది. అంటే అది మనకు వాయుతత్వం ఈ శరీరం లోపల ఉండి అట్లా పని చేస్తుంది. ఇక భయము, కామము, క్రోధము, మోహము, లజ్జ అనేటువంటివి ఆకాశ పంచీకరణ వల్ల పుట్టేటి. ఈ గోళకములను తయారు చేసుకొని ఈ 25 ఇంద్రియములు అక్కడ నివసిస్తే వాటికి పరిపాలకులైనటువంటి కర్తలు మనకు అధిదేవతల రూపంలో ఈ పనులన్నీ చేపిస్తారు. ఇవి ఈ రకంగా ఉన్నప్పుడు మనం ముఖ్యముగా 14 ఇంద్రియములతో పని చేస్తాం. ఒక్కొక్క దాని పని ఎట్లా ఉంటుంది, క్రియారూపమైనటువంటి పని ఎట్లా జరుగుతుంది అన్నప్పుడు ఆత్మరూపమైన జ్ఞానము నాభిస్థానములో ఉండే సమాన వాయువుతో కూడుకొని శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దములను విని వాక్కు చేత వచిస్తుంది. ఇది ఆకాశతత్వముతో నువ్వు కూడుకొని నువ్వు చేసే పనులు. ఇవి రోజు మనకు పనులు ఎట్లా జరుగుతాయి అన్నప్పుడు క్రియారూపకంగా ఇట్లా జరుగుతుంది. ఒకే జ్ఞానము వీళ్ళన్నిటికీ కర్త. అంటే జ్ఞానం అంటే వేరే వారు అనుకోవద్దండి, మీరే జ్ఞానం. మీ స్వరూపము జ్ఞాన స్వరూపం. అన్నిటినీ మీరే ఎరుగుతారు. జ్ఞానమును ఎరిగే స్వరూపము ఈ శరీరములు ఏ దానికి లేదు, ఈ సృష్టిలో కూడా ఏ దానికి లేదు. అందుకే జ్ఞానాదేవతు కైవల్యం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం మిదవిష్యతే మనకు భగవద్గీత ప్రమాణం చెప్పింది. అందుకే మీరు జ్ఞాన స్వరూపం కాబట్టి అన్నిటినీ గురి తిరుగుతున్నారు. తిరుగుతారు కదా, బయట ఉండే ప్రపంచాన్ని అంతా గురువు తిరుగుతున్నారు. సూర్య చంద్రాగ్నులను గురి తిరగాల, వేరేది గురి తిరగదు. అందువల్ల 25 తత్వములలో ఓతప్రోతముగా ఈ జ్ఞానము ఏం పని చేస్తుంది అని అన్నప్పుడు పెద్దలు మనకు ఈ ప్రమాణాన్ని చెప్పినారు. కూటస్థుడని అధిదేవత చేత ప్రేరేపింపబడి జ్ఞానము చెలించి నాభిస్థానమందుండే సమాన వాయువుతో కూడి శ్రోత్రేంద్రియ ద్వారా శబ్దములను విని వాక్కు చేత వచిస్తాడు. ఇది ఆకాశతత్వంతో కూడుకొని 5 భూతాల్లో నువ్వు చేసే పని రోజు. ఇక చంద్రుడని అధిదేవత చేత ప్రేరేపింపబడి ఈ జ్ఞానం మనోరూపుడై సర్వాంగముల యందుండు వ్యానవాయువుతో కూడుకొని త్వగేంద్రియము ద్వారా శబ్దం స్పర్శలను గ్రహించి పాణి చేత సకల పనులు చేస్తున్నాం. చేతుల చేత ఇచ్చి పుచ్చుకోవడము, దాన ధర్మాలు చేయడము, మన జీవన విధానానికి సరిపడినటువంటి కర్మలన్నీ ఆచరించడం అన్ని కూడా మనం చేతులతో చేస్తున్నాం. అందువల్ల నీవు ఎలా చేస్తున్నావంటే ఇట్లా మనోరూపముతో దిగజారి 5 భూతములలో ఈ పని చేస్తున్నావు. ఇక బృహస్పతి అనే అధిదేవత చేత ప్రేరేపింపబడి శిలించి బుద్ధిరూపుడయి మరి నేత్రేంద్రియము ద్వారా దశవిధ రూపములను చూసి పాదేంద్రియముల చేత గమనాగమనం చేస్తాం. ఇది మనము పంచభూతాల ద్వారా బుద్ధింద్రియమును ఆధారం చేసుకొని మనము చేసేటువంటి క్రియలు. ఇక క్షేత్రజ్ఞాది దేవత చేత ప్రేరేపింపబడి చిత్తస్వరూపుడయ్యి హృదయ స్థానములో ఉండే ప్రాణవాయువుతో చేరి జిహ్వేంద్రియము ద్వారా షడ్రసోపేతమైన రుచులను గమనించి గుహ్యేంద్రియం చేత ఆనందిస్తారు. ఇది చిత్తరూపుడవయ్యి నీవు పంచభూతాల్లో చేసేటువంటి పని. ఇక రుద్రాది దేవత చేత ప్రేరేపింపబడి అహంకార రూపిణివయ్యి గుదస్థానమందుండి అపాన వాయువుతో కూడుకొని ఘ్రాణేంద్రియము ద్వారా త్రివిధ వాసనలను గ్రహించి హృదము ద్వారా విసర్జన చేస్తుంది. ఇది నీవు పృథ్వీతత్వం. ఇవి ఖచ్చితంగా చేసే తీరాల. అందుకే దీనికి సెలవు పెడతామనేది కానీ ఆబ్సెంట్ అవుతామనేది కానీ ఉండకూడదు. అట్లా ఉండిందంటే మనకు వ్యర్థమవుతుంది. అందుకే బ్రహ్మ నిర్మితమైనటువంటి దాని యందున ప్రతి పని కూడా సజావుగా నడవాల్సిందే తప్ప ఏ దానికి ఆటంకం చేయరాదు. అందువల్ల ఇప్పుడు మనకు ఇట్లా ఉన్నది. ఇంకా 14 లోకములలో ఇది సంచరిస్తుంది. జీవుడు మనస్సు 14 లోకములకు ఇది అధిపతి.
అంటే అంతరేంద్రియములు 4, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. ఇది ఈయన సంచారం. ఇందులో ఎక్కడ లేకపోయినా కూడా ఆ ప్రదేశం పని చేయదు. కాబట్టి ఈ అంతరేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల చేత కర్మలు ఆచరించడము జీవునికి సహజ లక్షణమై ఉన్నది. కాబట్టి 14 లోకాల యందున దీని యొక్క గమనాగమనములు ఉంటాయని మనకు పెద్దలు తీర్మానం చేసినారు. ఇక ఆ 14 తత్వములలో ఉండేటువంటి ఒక విషయాన్ని బాగా విచారిస్తే మనకు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఇవన్నీ చేసి మనకు గృహాన్ని ఇచ్చినాడు. అందుకే పరమాణు రూపమైనటువంటి ఆ పరమాత్మ ఈ జగత్తును పంచభూతాలను సృష్టించుకొని, పంచభూతాల్లో భోగానుభవం లేదు గనుక అపంచీకృతముగా ఉన్నటువంటి పంచభూతాలను వీక్షించి పంచీకృతము చేసుకొని 25 తత్వాల చేత ఈ మందిరాన్ని నిర్మించుకొని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చి లోకానుభవం ఎలా పొందుతుంది అనేటువంటి విషయం మనకు ఈ యొక్క పద్ధతిలో తెలుస్తుంది. అందుకే భాగవతంలో ఒక ఇతిహాసం ఉన్నది. మొట్టమొదట దేశమును ఎన్నుకునేదానికి తిరిగినాడంట. ఈ సప్తద్వీపాలతో కూడినటువంటి భూమండలాన్ని బాగా పారజూసినాడు. అందులో మంది జంబుద్వీపములో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని తనకు నివాస యోగ్యమైన దేశముగా ఎన్నుకున్నాడు. సరే, ఇందులో ఉండేటువంటి గృహాల్లో ఏ గృహమును నివసించేదానికి ఎన్నుకున్నాడు అంటే 84 లక్షల గృహాలు ఉన్నవి ఈ భూమండలములో. అందులో జ్ఞానమునకు, ఆనందమునకు, సృష్టికి, బంధానికి, మోక్షానికి అన్నిటికీ అనుకూలమైనటువంటి మానవ శరీరం అనే గృహాన్ని ఎన్నుకున్నాడు. ఈ మానవ శరీరం అనే గృహాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ సృష్టికర్త ఎట్లా వచ్చినాడనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చునని ఈ జీవుడికి అంటే ఇది వాస్తవికంగా అది అతి సూక్ష్మ రూపంలో జరిగినటువంటి విషయం. అందుకే పరమాణు రూపంలో ఉండే మన స్వరూపానికి ఈ శరీరము యోగ్యతా పరంగా రావాలన్నప్పుడు మనకు 10 అవతారాలు పెట్టినారు. 10 అవతారాలంటే విష్ణువు కేవలం దుర్మార్గులను చంపేకొచ్చినటువంటిదని కాదు. ఏ జీవుడైనా సరే తన స్వస్వరూపమైన చైతన్య రూపము నుండి ఈ స్థూల శరీరానికి రావాలంటే 10 అవతారాలు ఎత్తే తీరాలి. 10 అవతారాలు ఎత్తకుండా ఎవరు రారు. అందుకు దీనికి మొట్టమొదటి అవతారం ఏం చెప్పినారు? మత్స్య అవతారం చెప్పినారు. ఈ మత్స్య అవతారం ఎట్లా ఉంటుంది అన్నప్పుడు తండ్రి గర్భములో నుండి తల్లి గర్భములోకి ప్రవేశించేటువంటి దాన్ని సోమక అంటే మత్స్య అవతారం. ఇక్కడ 15 రోజులుగా అది మత్స్యము వలె తిరుగుతుంది. దీన్ని ఎట్లా అంటే మనకు మణిపాల్ అనేటువంటిది ఒకటి ఉన్నది కర్ణాటకలో. అక్కడ ఒక రీసెర్చ్ చేసినారు, ఒక పరిశోధన చేసినారు దీని మీద. ఋతుకాలం నుండి పిండం గర్భము నిలబడినప్పుడు నుండి ప్రతిరోజు ఎక్స్రే తీసినారు. ఎన్ని రోజులు తీసినారు? అట్లా 9 × 27 270 రోజులు తీసినారు. రోజుకి ఎంత ఇది ప్రమాణం అవుతుంది, దీని యొక్క లక్షణం ఏమి అనేటువంటి చేసినప్పుడు ఈ పిండోత్పత్తి లక్షణాన్ని చెప్తారు అది. కాబట్టి ఇప్పుడు మనకు ఫస్ట్ అవతారం విష్ణుమూర్తికి ఏది? ఏమవుతారు అమ్మా? మత్స్య అవతారం. మత్స్య అవతారం ఎత్తి ఎక్కడ తిరుగుతాడైనా జలములో తిరుగుతాడు. అయిన తర్వాత ఆ జలములో 1 రోజులు సంతరించుకున్న తర్వాత ఆయన మత్స్య అవతారములో సోమకాసురుడు అనేవాడు ఉన్నాడు. ఇది ఏమిటిది? సోమపానముతో పుట్టేది. చంద్రుని యొక్క కిరణముల చేతనే, సూర్యుని యొక్క కిరణముల చేతనే మనకు అది తయారవుతుంది. ఆ యొక్క అవతారం వచ్చిన తర్వాత ఆ సోమకాసురుడు అంటే మొట్టమొదటి నెల గర్భస్రావం అయ్యేదానికి ప్రకృతి ఒక ప్రయత్నం చేస్తుంది. వద్దని బయటికి దొబ్బేకి చూస్తుంది. ఆ ఆటంకాన్ని జయించి నిలబడుతుంది. అందుకే ఏం చేసినారు? మనకు సోమకాసురుని చంపి మత్స్య అవతారం ఎత్తి వేదములు తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చినాడు అని. అంటే ఇప్పుడు ఆ సోమకాసురుడిని ఆటంకాన్ని తొలగించేసి పిండోత్పత్తికి క్రమమైనటువంటి యొక్క సృష్టి సామగ్రిని విధి అంటే బ్రహ్మకు అప్పగించినాడు. ఎవరు? ఈ విష్ణుదేవుడు.
ఇక్కడ విష్ణువు జన్మకు రావాలంటే ఇవన్నీ అందరూ కూడా ఆ రూపాలే. తెలియక మనం ఒకటి అనుకుంటాము, పెద్దలు తెలిసి దాన్ని సరిచేసి చెప్తారు. ఇక ఆ తర్వాత రెండో అవతారం ఏమిటిది? కూర్మ అవతారం. రెండో అవతారం కూర్మ అవతారం. ఇక్కడ సృష్టి ఆరంభమవుతుంది. భగవంతుడు ఏమిటి ఆధారం చేసుకొని సృష్టి చేసినాడని వేదములు చెప్తాయి మనకు. మాయను ఆధారం చేసుకొని సృష్టి చేసినాడని మనకు పెద్దలు చెప్పినారు. మాయను ఆధారం చేసుకొని సృష్టి చేయాలన్నప్పుడు మనకు ఈ పిండానికి ముందు పిండానికి సమస్త సామగ్రి సమకూర్చేటువంటి మావి తయారవుతుంది. మావి తయారయ్యి ఈ పిండం అనేటువంటి మందరగిరిని మోస్తుంది. మందరగిరిని మోసినప్పుడు మనకు ఈ పిండోత్పత్తి సజావుగా జరుగుతుంది. ఆ తాబేలి అవతారం పూర్తి చేసుకున్న తర్వాత వరాహ అవతారం వస్తుంది. ఏమవతారం వస్తుందమ్మా? వరాహ అవతారం వస్తుంది. వరాహ అవతారం అంటే ఏమంటే ముందు ముద్దు మాస్టర్గా శరీరం తయారయ్యి కన్నులు చేతులు కాళ్ళు చిన్న చిన్న పద్ధతుల్లో అంకురిస్తాయి. అప్పుడు అక్కడ ఆ స్థానంలో ఉన్నటువంటి యొక్క అప్పుడు కూడా ఈ విధి దాంట్లో ఆటంకమైనటువంటి రాక్షసుడు ఎప్పుడు పక్కకు నెట్టాలనే చూస్తాడు. అక్కడ తన పతనానికి కారణమైనటువంటి అడ్డాన్ని తొలగించుకొని ఆయన నిలబడతాడు. కాబట్టి హిరణ్యాక్షుని జయించినాడు. హిరణ్యాక్షుని జయించి మనకు ఈ యొక్క ధర్మాన్ని నిలబెట్టినాడు. ఇక ఆ తర్వాత మనకు వచ్చేటువంటి అవతారము వరాహ అవతారం అయినాకేమ్మా నారసింహ అవతారం వస్తుంది. నారసింహ అవతారం ఎట్లా ఉంటుంది శరీరంలో అంటే శరీరం కోమలంగా తయారయ్యి మొత్తం ఈ బ్రహ్మాండమైనటువంటి యొక్క తలలో అన్ని సంపూర్ణ అంకురములు కాకోకుండా కింద భాగం అంతా నరాకారం ఉండి పైనంతా మృగాకారంగా తయారవుతుంది. ఇది మనకు నారసింహ అవతారము తల్లి గర్భం. వీటికి ఎన్ని అయినాయి? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ 4 అవతారాలు అయినాయి. ఇక సెంటర్ అవతారము వామనమూర్తి. వామన అవతారము భూమి మీదకి వస్తుంది. అంటే అన్ని పరిపూర్తి చేసుకొని భూమి మీదకి వస్తారు. ఇక్కడ శరీరముతో ఎత్తేటువంటి అవతారాలన్నీ పూర్తి అవుతాయి. ఇక ఈ భూమి మీద పడిన తర్వాత మనకు ఇంకా మళ్ళీ అవతారాలు మొదలవుతాయి. వామనుడు ఎందుకు పుట్టినాడు? దేవతలకు అన్యాయం జరిగిపోయింది. రాక్షసులు బలవంతులై రాజ్యం వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ రాక్షసులను చంపి దేవరాజు అయినటువంటి ఇంద్రునికి అమరావతిని అప్పజెప్పేదానికి ఆ దితి గర్భములో మళ్ళా ఈయన వామన రూపంగా వచ్చి భిక్షావృత్తిని చేతబట్టి బలిచక్రవర్తి దగ్గరికి పోయి దానం అడిగినాడు. ఆ బలిచక్రవర్తి ఆ శుక్రాచార్యుడు చెప్పినా వినకుండా దానం ఇచ్చి తన సర్వస్వాన్ని కోల్పోయినాడు అనేది మనకు చరిత్ర చెప్తారు. అట్లనే మనము కూడా బలి అంటే బలి చేయడం అనే అర్థం అన్నప్పుడు రావడం అన్నమాట. తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన తర్వాత వానికి కారకులైనటువంటి తల్లిదండ్రులు, తాతలు వీళ్ళందరూ కూడా సమస్తం వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ ఈయనకే అవుతాయి. అంటే మన పిల్లవానికే అవుతాయి. కానీ అట్లా లేకోకుండా వాళ్ళని అనగదొక్కి, ఎందుకంటే కథ రూపంలో రాసినప్పుడు కొంచెం కల్పన ఉంటుంది, కొంచెం నిజం ఉంటుంది. అంతా కల్పన చేసిన నమ్మరు, అంతా నిజం చెప్పినా అంత రుచిగా ఉండదు. కాబట్టి కథల్లో కొన్ని కల్పన ఉంటుంది, కొన్ని నిజం ఉంటుంది. ఎందుకు ఆ రకంగా చెప్పవలసి వచ్చిందంటే కథలో ఉండే సారాంశం ఇది. ఎందుకు రావణ బ్రహ్మకు 10 తలకాయలు ఉన్నట్లు కవి రాసినాడు. బ్రహ్మదేవుడు తన లిస్టులో చూసుకున్నాడు 10 తలకాయల వాడిని నేను పుట్టించినానా లేదా అని. చూస్తే లేదు, ఎక్కడ చూసినా 1 తలకాయ వాడినే పుట్టించినాడు. ఎక్కడ ఎవరుగా పుట్టించింది ఇది అన్నాడు. అంటే అప్పుడు ఆయన విచారిస్తే కవి బ్రహ్మ పుట్టించినాడు అయ్యా, అయితే పుట్టించుకోండి అనుకున్నాడు. ఎందుకంటే ఇంకా వాడికి ఎవరు అడ్డం చెప్తారు? రవి కానని చోటు కవి కానుస్తాడు. అంటే నిజము తెలియని చోట కవి యొక్క అబద్ధాలు బాగా పుష్కలంగా వస్తాయి.
సరే 10 తలకాయల వాడిని ఒకరు రాస్తే ఏం మనకంటూ పోయేది ఏముంది, ఇంకొక సున్నానే కదా పక్కన పెట్టేదని ఇంకొక 100 తలకాయలోడు రాసినాడు, శతకంఠుని రాసినాడు. అప్పుడు బ్రహ్మదేవుని కంపం పట్టింది, ఇదేమిరా ఎట్లా పుట్టిస్తా ఏం కథ అని. అది కూడా కవి బ్రహ్మం అని తీర్మానమైంది. ఇంకా వాడు అంత రాస్తే ఇంక మనం రాసే తప్పేముందని వాడు ఇంకొక సున్నా పెట్టినాడు, ఇంకొకటి వచ్చి. దీనికి ఏమైంది, శతకంఠుడైనాడు, సహస్రకంఠుడైనాడు, 1000 తలకాయల వాడు పుట్టినాడు. మరి ఇవన్నీ సృష్టికర్తకు సాధ్యమేనా? సృష్టికర్తకు సాధ్యం కాదు. అందువలన కవి బ్రహ్మం ఏం చేస్తాడంటే ఒక అద్భుతాన్ని ప్రజలలో ప్రేరేపణ చేస్తే దాన్ని గురించి ఆలోచన చేసి నిజమును విచారిస్తారనే ఉద్దేశం చేత ఇట్లా రాస్తారు. ఇట్లా రాసినప్పుడు మనము కూడా ఆ రకంగానే ఉంటాం. ఎందుకు అంటే కవికి ఒక్కొక్క చోట మెదడు చెడిపోతుంది, ఒక చోట బాగా పనిచేస్తుంది. ఒకసారి కైలాస పర్వతాన్ని రావణ బ్రహ్మం ఎత్తకపోయినాడని రాస్తాడు. మళ్ళీ ఒక చోట శివధనస్సుని ఎత్తలేక మిందేసుకొని చచ్చినాడు అని చెప్పని ఒక చోట రాస్తాడు. అరే కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి బలవంతునికి ఈ ధనస్సు ఎంత ఉంటుందని ఏమన్నా అన్నారా? లేదు. సరే ఆ ధనస్సుకి ఎంత బలం ఉన్నదని రాసేటప్పుడు కేవలం సీతాదేవి ఎడమకాలితో పక్కకు నెట్టిందంట, అది శివధనస్సు. అంటే సీతమ్మ ఎడమకాలికి ఉండే బలము కూడా రావణ బ్రహ్మకు లేదని రాసినాడు. మళ్ళీ అడవికి పోయిన తర్వాత సీతమ్మని ఎత్తుకొని పోయినాడని రాసినాడు. అప్పుడు రావణ బ్రహ్మ కోపం వచ్చింది, నన్ను ఒక చోట అవమానంగా రాసినారు, కనీసం సీతమ్మ ఎడమకాలికి ఉండే బలం కూడా నాకు లేదని రాసి మళ్ళీ సీతమ్మని ఎత్తకపోయినాడని రాస్తున్నారు కదా, వాడు రాసి కానీ ఈయనే వాళ్ళకి మీకు తెలివి ఉందా లేదా అని వాడు వచ్చి రామాయణం చదివే చోట రగడ పెట్టుకున్నాడు. ఎవరు? రావణ బ్రహ్మ. అంటే కవి ఏమిటి చెప్తాడు ఏంటంటే కొన్ని కల్పన చేయాలి. అందుకే దీక్షితుల వారు అన్నారు, ప్రబంధ కల్పన కథ అని ఉన్నది కాబట్టి మీరు అన్ని సత్యమని నమ్మొద్దండి, అన్ని అసత్యమని నమ్మవద్దండి. అట్లా మనకు బలిచక్రవర్తి కథలో కూడా ఈ రకంగా ఉన్నది. ఎందుకు అంటే మనకు సందేహాలు వస్తాయి, సందేహాలు వచ్చేటట్టు రాసినారు. బలిచక్రవర్తి దానం చేసినప్పుడు 3 అడుగులు దానం చేయమన్నాడు. 3 అడుగులు దానం చేస్తే 1 అడుగు భూమండలాన్ని మొత్తం ఆక్రమించినాడట. అంటే భూమండలాన్ని అంతా బలిచక్రవర్తి వెళ్ళినాడా అని ప్రశ్నిస్తారు. ఆయన రాజ్యం ఆయన వెళ్ళిండొచ్చు కానీ మొత్తం భూమండలాన్ని ఆక్రమించినాడట. ఇంకొక కాలు ఆకాశానికి ఎత్తి మొత్తం నక్షత్ర మండలాన్ని అంతా ఆక్రమించినాడట. ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టాలా అన్నాడంటే నా తల మీద పెట్టు అన్నాడంట. అంటే అప్పుడు భూమండలం అంతా ఆక్రమించినప్పుడు ఈ తలకాయ కాలి కింద లేదా, అప్పుడు ఇంకొకటి ఎక్కడ పక్కన ఉండిందే అని మనకు ప్రశ్నిస్తారు. అంటే ఇవన్నీ కూడా సందేహాస్పదమైన ధర్మ సందేహాలే తప్ప వాస్తవికంగా ఉండవు. అప్పుడు ఆయన భూలోకానికి అనగదొక్కినాడు, పాతాళానికి వెళ్ళిపోయినాడన్న. అట్లనే మన కుమారులు మనకు పుట్టి ఇంతంతయి ఒటుడంతయి ఆకాశం అంతయి ముసలోడా నేను ఊరికే ఉండని చెప్పే గాడికి వస్తారు. అంటే పాతాళానికి అనగదొక్కేస్తాడు మనవాడు. మన ఆస్తులన్నీ వానివే, మన సంపదలన్నీ వానివే. వాడు చిరిగిపోయిన బట్టలు తొడుక్కోమంటే తొడుక్కోవాలా, లేకపోతే లేదు. కాబట్టి ఈ రకంగా మన అవతారాల పురుషులకు ఈ అవతారాలన్నీ వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు వామన అవతారం అయిన తర్వాత పరశురామ అవతారం వస్తుంది. పరశురాముడు అంటే గండ్రగొడ్డలి చేత పట్టుకున్నవాడు, తల్లిదండ్రులను గౌరవించినటువంటి వాడు. 3 తమ్ముళ్లను తల్లిని సంపరా అంటే జమదగ్ని మహర్షి వీళ్ళు సంపలేదు. వాడు కోపాగ్నికి బూడిదైపోయినారు. సరే మా అన్నలకు పట్టిన గతి నాకు పట్టకూడదు అనుకున్నాడు. నైనా మీ తల్లి తప్పు చేసింది, నువ్వు సంపరా అన్నాడు. ఇప్పుడైతే మనం చెప్తాం నేనేం చంపాలి, తప్పు చేసింది నీకే కదా, బాధ అయింది నువ్వే చంపుకో అంటాం అనుకో. అట్లా అప్పుడు అన్ని రోజులు కాదనమాట. తండ్రి మాట మీరకుండా నరికేసినాడు. పితృవాక్య పరిపాలన చక్కగా చేసినావనైనా నీకు వివరాలు కావాలనో కోరుకోమన్నాడు. తండ్రి చనిపోయిన అన్నలను బతికించు. మా అమ్మ మానసికంగా చెలించిందే గాని శారీరకంగా చెడిపోలేదు, అమ్మను బతికించన్నాడు. ఈ కోపం తగ్గిపోయిన తర్వాత ఏ వరాలు కావాలంటే ఆ వరాలు ఇచ్చేసినాడు. అట్లా తల్లిదండ్రుల యొక్క జగడాలను చక్కగా సరిదిద్దేటువంటి వయసు పరశురాముడు.
అనగా పిల్లప్పుడు తల్లిదండ్రులు కొట్లాడుతుంటే వీళ్ళు వ్యతిరేకనన్నా వ్యతిరేకిస్తారు, లేకపోతే గట్టిగా ఏడ్చి గోల చేస్తారు. అంటే ఆ అన్యాయం సహించి గుణము ఉండదప్పుడు. ఇక తర్వాత మనకు శరీరం పెరిగే కొద్దీ పరశురామ అవతారం అయితేనే రామ అవతారం వస్తుంది. రామ అవతారం వచ్చినప్పుడు ధర్మ పరిపాలన, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతుడు, మరి ఆడిన మాట తప్పకుండా ఉండేటువంటి లక్షణాలు అన్ని క్షాత్ర ధర్మాలు వస్తాయి మనకి. అప్పుడు అన్యాయాన్ని సహించే గుణం మనకు ఉండదు. ఇంకా పెళ్లి అయిన తర్వాత కృష్ణావతారం మొదలవుతుంది. ఈ కృష్ణావతారం మొదలైన తర్వాత ఆయన అన్ని కష్ట సుఖాలన్నీ పడి పిల్లలకు అన్ని చేసి, ఎందుకంటే గుణములు ఎక్కువ. క్రీడేతి ఇతి కృష్ణ, ఈ క్రీడించే కృష్ణునికి ఈ శరీరం పుల్లను గ్రోయ లాంటిది. ఈ శరీరం ఏమి పిల్లను గ్రోయ. సత్యభామ ఒకరోజు స్వామి స్నానం చేసేటప్పుడు ఆడ పెట్టిపోయింటే పట్టుకుందంట దీన్ని, ఏదాన్ని ఈ పిల్లు గొయ్యను పట్టుకొని, ఏం నువ్వు చేసిండే గొప్పతనము, నేను చేసిండే చిన్నతనం ఏమే, అన్ని వేళలా నిన్నే పట్టుకొని ఉంటాడే కృష్ణుడు, మరి అందరికంటే అందగత్తెను వరించి చేసుకున్నటువంటి దాన్ని నన్నన్న వదిలిపెడతాడు కానీ నిన్ను వదిలిపెట్టాడు, నీలో ఉండే గొప్పతనం ఏమి అని అడిగిందంట. ఎవరిని? పిల్లను కూడా అడుగుతానే, తల్లి నాలో గొప్పతనం ఏమి లేదు, నాలో ఏమీ లేదు, ఒట్టి ఖాళీని, నాదంటూ అహంకారం కానీ నాదంటూ మమకారం కానీ ఏమీ లేదు, అంత నీకే అర్పించినానని ఉన్నానమ్మా. అందుకే ఆయనకు బుద్ధి పుట్టిన పాట పాడుకుంటాడు నాతో, ఆయన బుద్ధి పుట్టినట్లు ఆడుకుంటాడు. కానీ నీలో అటువంటి ఖాళీతనం లేదు, అటువంటి నిర్మలతనం లేదు, కాబట్టి నిన్ను వదిలేస్తాడు అప్పుడు. మరి నాలాగా నువ్వు ఖాళీ అయిపోతే కదా నిన్ను నాకంటే ఎక్కువగానే పట్టుకుంటాడు కానీ వేరే రకంగా ఉండడంటారు. అంటే ఇప్పుడు ఈ కృష్ణస్వామికి ఎవరు ఉన్నారు? ఈ అష్టప్రకృతులనే భార్యల చేత, అనంతమైనటువంటి గోపికా స్త్రీలనే సంకల్పాల చేత మొత్తం విశ్వానికంత జగన్మోహనాకారుడై సంచరించేటువంటి కృష్ణుడైతాడు. ఎవరు అందగా వాళ్ళు చూసుకోండి, మీ అందరూ అందగాలే కదా. కురూపి గాని, అరూపి గాని, స్వరూపి గాని, ఎవరన్నా గాని ఎవరికి వాళ్ళు స్వరుద్రూపులే. అందుకే జగన్మోహనాకారం శరీరం అందరికీ కూడా ప్రేమాస్పదముగా ఉంటుంది. అందువల్ల ఈ కృష్ణావతారములోనే ఎక్కువ. అందుకే దుర్గుణ సుగుణములకు జరిగే సంఘర్షణను పారదోలి స్వభావం అనేటువంటి అర్జునునికి స్వచ్ఛమైన శాంతిని చేకూర్చే నిమిత్తమై అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని గీతోపదేశం చేసినట్లుగా మనం ఎట్లా చెప్పుకుంటున్నామో, ఇవన్నీ కూడా ఏ ఒక కాలానికో ఒక వ్యక్తికో పనికొచ్చేటి ఎప్పుడు కూడా పెద్దలు చేయరు. సర్వకాల సర్వావస్థల్లో అంతమందికి ఉపయోగపడేటివి చేస్తారు కానీ వేరే రకంగా చేయరు. కనుక ఇప్పుడు ఏమైంది? ఇక్కడ కృష్ణ పరమాత్మ అవతారం వచ్చింది. దీని అవతారము అష్టమం నుండి నవమి వరకు 9వ అవతారం వరకు వస్తుంది. ఇక లాస్ట్ అవతారం ఈ శరీరము శుష్కించినప్పుడు, శరీరం బలహీన పడినప్పుడు ఈ శరీరమును వదిలిపెట్టిపోయేటువంటి ఆత్మ ఎట్లా ఉంటుంది, ఆ ఆత్మ యొక్క స్వరూపం ఎట్లా పొందుతాము అని ఒక భాగవతముల కథను తీసుకొని ఒక పరీక్షణ్ మహారాజు శమీకుని మెడలో పాము వేసినట్లు, శృంగి మహాముని శాపం పెట్టినట్లు, ఆ శాప విముక్తి కొరకు ఈయన ఒంటి స్తంభం మేడ కట్టుకొని ఋషులందరినీ అక్కడ పెట్టుకొని వేదాన్ని అధ్యయనం చేసినట్లు మన కథ రాస్తారు. కానీ ఇప్పుడు మనకు కూడా కాలం అనే సర్పము కాటేస్తుంది. ఇది ఎవరిని కూడా వదలదు, బ్రహ్మను వదలదు, విష్ణువుని వదలదు, ఈశ్వరుని వదలదు, అందరిని కూడా కాలం అనే సర్పము కాటేస్తుంది. ఆదివారం నుండి శనివారం వరకు 7 రోజుల్లోనే అందరం పుడతాం, అందరము సస్తా ఉన్నాం. ఈ రహస్యాన్ని ప్రజలకు తెలియజేసే నిమిత్తమయ్యి మనకు భాగవత కథ రాసినారు. ఇక అన్ని జరిగిపోయినాయి, జవసత్వాలన్నీ అణిగిపోయినాయి, మనసు సరిగా పని చేయడం లేదు, జ్ఞాపక శక్తి బాగా పని చేయడం లేదు. మరి పెద్దల దగ్గర కూర్చోవడం కానీ ధ్యానమునకు కూర్చోవడం కానీ జరిగితే ఈ శరీరం అనుకూలించడం లేదు. ఇటువంటి పరిస్థితిలో మనకు మోక్షం పైన ఆపేక్ష కలుగుతుంది. ఎందుకంటే కాలము కొంతకాలము బాగా వాడుకున్న తర్వాత అది మెడబట్టి బయటికి నూకే పరిస్థితి వస్తుంది మనకు. అప్పుడు ఎతుకులాడతాం మనం. మన మామూలు అంటారు చూడు, ఆకులు చేతులు కాలినప్పుడు ఆకులు ఎతుకులాడతారు అన్నట్ల. ఆ రకంగా చేసుకునేటువంటి స్వభావం మనది.
కనుక ఇక్కడికి వచ్చినప్పుడు మనకు బుద్ధావతారం కావాలి. కలికావతారం పూర్తి చేసుకొని బుద్ధావతారంలోకి దిగినాం. బుద్ధావతారంలోనే నిర్మలమైన స్థితి. అందుకే ఆయన తపస్సు చేసి ఈ శరీరాన్ని ఎట్లా పెట్టుకోవాలనో నియమాలు చెప్పినాడు. పూర్తి ఉపవాసాలు ఉండి ధ్యానం చేసినాడు. మనస్సు కుదరలే బాధలు అనుభవించినాడు. బాగా భోంచేసి ధ్యానానికి కూర్చున్నాడు. నిద్ర సోమరితనం వెంటబడింది. కుదరదనుకున్నాడు. ఎట్లరా దీన్ని సరి చేసుకునేదని బాగా తిప్పలు పడ్డాడు. ఒక చోట నాటకం వాళ్ళు పోతా ఉంటారు. వాడు ఈ సితారకు శృతి పెడతా ఉంటాడు. శృతి పెట్టినప్పుడు ఆ గురువు చెప్తుంటాడు, ఎక్కువ చాలా టైట్ అయింది, తగ్గి అన్నాడు. తగ్గించినాడు. ఎక్కువ తగ్గించినాడు. సేన తగ్గిందిరా అన్నాడు. ఎట్లా స్వామి అన్నాడు. ఎక్కువ టైట్ ఉండకూడదు, ఎక్కువ లూజు ఉండకూడదు, సమతుల్యంగా ఉంటే అది బాగా ఉంటుందన్నాడు. ఇది ఉన్నాడే బుద్ధదేవుడు. ఎందుకంటే దానికై పరితపిస్తున్నాడు. కాబట్టి ఏ మహాత్ముడు తనకు చెప్పినా ఆ బోధ వినాలనేటువంటి బుద్ధి వస్తుంది. బుద్ధదేవుడు విన్నాడు. అప్పుడు అనుకున్నాడు, అందుకే మితముగా తినాలి, మితముగా నిద్రపోవాలి, మితముగా వ్యవహారం చేయాలి, మితముగా కర్మలు ఆచరించాలి, మితముగా ధ్యానం చేయాలి, అప్పుడు కుదురుతుందన్నాడు. ఈ యొక్క విషయాన్ని మనకు యుక్తాహార విహారస్య అనే పద్ధతిలో మనకు భగవద్గీత చక్కని పద్ధతి చెప్తుంది. ఎందుకు అంటే సాధకులు సాధన చేయాలనే సంకల్పం పుడుతుంది, కానీ ఎట్లా చేయాలో నిర్ణయించుండే జ్ఞానం మనకు ఉండదు. అప్పుడు తెలిసిన పెద్దలను కానీ తెలిసిన శాస్త్రమును కానీ ఆశ్రయించడం మన ధర్మం. కాబట్టి ఇక్కడ మనకు చక్కనైనటువంటి పద్ధతిలో జరుగుతుంది. ఈ బుద్ధావతారం ఎత్తినప్పుడు మోక్ష ధర్మాన్ని పరిచిత్తుడు ఎట్లయితే పరితాపం చెందినాడో ఆ పరితాపం చేత మనము పొందుతాము. మరి ఈ శరీరమును ఈ దశావతారాల రూపములో మనము చూస్తా ఉన్నాం. ఈ దశావతారాల రూపంలో ఉండేటువంటి లక్షణాన్ని మనము చక్కగా అవగాహన చేసుకున్నప్పుడు మరి అవతారం యొక్క అవసరమేమి, అవతారములన్నీ వదిలిపెట్టి ఎక్కడ పోవాలి. అందుకే మానసికమైనటువంటి అవతారాల గురించి ప్రజలు మనకు ఎప్పుడన్నా కొంచెం అతి చేసినప్పుడు చెప్తారు, నీ అవతారాలు నా దగ్గర సాగవని. అంటే ఈ అవతారాలు ఎత్తుతానే ఉంటాడు పురుషుడు. చూసేవానికి తెలుస్తూ ఉంటుంది దీని అవతారాలు ఏమేమి ఉన్నాయి అనేది. కాబట్టి ఈ అవతార పురుషుడి యొక్క లక్షణాన్ని ఎలా చేయాలి. ఇక్కడ ఇంత నిర్మించినాడు, భాండాన్ని నిర్మించినాడు, పిండాండములో 96 తత్వాలు ఇచ్చినాడు. నీవు ఏది కావాలంటే అది ఇచ్చినాడు. వెలుతురు కావాలన్నా వెలుతురు ఇచ్చినాడు, గాలి కావాలన్నా గాలి ఇచ్చినాడు, శబ్దములు కావాలన్నా శబ్దములు ఇచ్చినాడు, స్పర్శను కావాలన్నా స్పర్శను ఇచ్చినాడు, రసము కావాలన్నా రసాన్ని ఇచ్చినాడు. మరి ఇన్ని కలిగినటువంటి నీ స్వరూపములో ఇంతమంది దేవతలను వారి వారి స్థానములో పెట్టినటువంటి ఇక్కడ 14 ఇంద్రియాలతో నువ్వేమనుభవిస్తున్నావు అన్నప్పుడు ఈడు విచారణకు దిగినాడు. నేను ఎవడిని, ఇంత సమూహము కలకాపులకంగా కనబడతా ఉంది, నా యొక్క స్వరూపము ఏమి అనే విచారణకు వచ్చినప్పుడు ఈ శరీరమును పంచకోశములతో వివేచన చేసినారు పెద్దలు. ఈ శరీరము 5 కోశములుగా ఉంటుంది. కోశం అంటే మీకు తెలుసు కదా, ధాన్యమును దాస్తే సంచి అంటాం కదా, ఆ సంచి. కత్తిని దాస్తే వర అంటాం. ఇప్పుడు ఆత్మను దాసే కోశం ఏది అంటే ఈ 5 కోశాల లోపల ఆత్మ ఉంటుంది. ఈ 5 కోశములను విచారించకపోతే ఆత్మ ఎట్టిదో ఎవరికి కూడా తెలియబడదు. అన్ని ఎందుకంటే అన్ని నిజమేనని భ్రమించే లక్షణము ఈ కోశాల్లో ఉంది. అందుకు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశమని మనకు 5 కోశాలు ఉన్నాయి. ఈ 5 కోశములు అంటే మనం బాగా విచారించినప్పుడు మన స్వరూపం. అందుకే పరుల కథ కాకుండా మన కథ విని మన కథనలో ఉండేటువంటి సారాన్ని పొందితే మనకు బాగా కలుగుతుంది. ఇప్పుడు అన్నమయ కోశం అన్నారు. అన్నమయ కోశం అంటే ఏమి? అన్నరసముతో పుట్టి అన్నరసముతోనే జీవిస్తూ తిరిగి అన్నమయమైనటువంటి పృథ్వీలో మన్నుగా మారిపోయే ఈ కనపడే స్థూల శరీరం అంతా అన్నమయ కోశం. ఇది వాస్తవికంగా చూస్తే ఇది జడ పదార్థం. దీనికి చలనము లేదు, కోరికలు లేవు, గుణాలు లేవు. ఈ అన్నమయ కోశము
బలహీనమైనది, దీనికి ఏమాత్రం బలము లేదు, కనీసము అట్లా పైకి కూడా కదిలేటువంటి శక్తి దీనికి లేదు. అందువల్ల ఈ అన్నమయ కోశమును కదిలించేదానికి ప్రాణమయ కోశం ఒకటి కావలసి వచ్చింది. ఇది సర్వశక్తి సంపన్నము కాదు గనుక దీన్ని కదిలించే శక్తి ఇంకొక కోశానికి కలిగింది. అందుకు కర్మేంద్రియములతో గూడుకొని పంచప్రాణముల చేత ఇంత బరువైనటువంటి ఈ శరీరం 50 కేజీల నుండి 80 కేజీలు 100 కేజీల వరకు ఉండే ఈ శరీరాలను కదిలియాలంటే ప్రాణమయ కోశం కావాలి. అప్పుడు ఈ అన్నమయ కోశం అనే సంచి లోపల శక్తివంతమైనటువంటిది ప్రాణమయ కోశం ఒకటి ఉన్నది. బాగా విచారించి చూస్తే ప్రాణమయ కోశం కూడా బలహీనమైనటువంటిది. ఎందుకు అంటే మనము నిద్రపోయేటప్పుడు అన్నమయ కోశమైన స్థూల శరీరం, ప్రాణమయ కోశమైన శ్వాస తిరుగుతూనే ఉంటాయి. కానీ ఇది ఏమి చేయదు, కదిలీ లేదు, దొంగలు వస్తే అదిలీ లేదు, ఎవరన్నా ఇంట్లోకి వచ్చి తీసుకుపోతానో ఏమనలేదు. అంటే రెండు ఉంటాయి కానీ రెండు జడములై ఉన్నాయి. అందువల్ల ఈ రెండు కోశములను కదిలించాలంటే మహాశక్తి సంపన్నమైన కోశం ఒకటి కావాలి. ఇదే మనకు మనోమయ కోశం. ఈ కోశాన్ని భగవంతుడు మనకి ఇచ్చింది ఎందుకంటే మనకి బీరువాలు, ఇండ్లు, వాక్యంలు, రాజ్యాలు అన్ని తక్కువ వస్తాయి పెట్టుకునేకి. ఈ కోశంలో నువ్వు ఎన్నన్నా ఇంకా మిగిలే ఉంటది. ఈ కోశము సెంటర్ కోశం. అంటే ఇక్కడ అన్నమయ ప్రాణమయ కోశాలు ఉన్నాయి, అక్కడ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఉన్నాయి. ఈ సెంటర్లో ఇది ఉంది. ఈ కోశాన్ని నింపేదానికి, ఈ కోశాన్ని నిండా చూసేదానికి మన వాళ్ళు పుట్టినప్పుడు నుండి చిక్కినటువంటి కోశంలోకి వేసినారు. ఖాళీ సంచి తీసుకొని వచ్చినాడు జీవుడు, ఏం తీసుకొని రాలే. ఖాళీ సంచి తీసుకొని వస్తానే కొన్ని దినాలు పోయినాక, 6 నెలలు, సంవత్సరం అయినాక అడుగోరా మీ నాయన అన్నది. ఆలోచన చేసి కొంతసేపు మా నాయనని వేసుకుంది సంచిలోకి. ఇదిగో మీ అక్క అన్నది, అక్కని వేసుకుంది. ఇదిగో మీ అత్త అన్నది, అత్తని వేసుకుంది. ఇదిగో మీ మామ అన్నాడు, వేసుకున్నది. ఇదిగో నీ కులం, ఇదిగో నీ ధనం, ఇదిగో నీ పేరు, ఇదిగో నీ ఊరు అని చెప్పిందల్లా ఇది నా దేశము, నా ఊరు, నా వాళ్ళు, నా వాళ్ళని అన్నిటి వేసుకుంది. ఈ సంచిని అన్ని వేసుకొని కుల, జాతి, మత, వర్గ వైషమ్యాలు, స్త్రీ పురుష లింగ భేదాలన్నీ వేసుకొని ఈడ్చలేక చచ్చిపోతోంది. ఇప్పుడు ఏమైంది? ఈ కోశం, ఈ సంచి నిండా ఇవన్నీ వేసుకోవడం వల్ల బరువు ఎక్కువైపోయింది. ఏది తీసేయాలన్నా మహా కష్టం. అందువలన ఈ కోశానికి ఎంత బలం ఉన్నదంటే అన్ని కోశాలను మోసే బలం దీనికి వచ్చింది. కానీ దీనికి ఒక దుర్గుణం పెట్టినాడు సృష్టి. ఏదైనా సంకల్పించేకి దీనికి హక్కు ఉంది కానీ దాన్ని నిర్ణయించే హక్కు లేదు. ఊరికే సంకల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెల్లవారునాల నుండి ఇంతవరకు ఎన్ని సంకల్పాలు చేసింది ఎవరైనా ఎంచుకున్నారేమో? ఎవరు ఎంచుకోరు. ఇది ఎట్లా ఎప్పుడు చిన్నపిల్ల ఆట మాదిరే, సంకల్పం చేయడము, తుడిచేసుకుంటూ కూర్చోవడం, అన్ని మాయమైపోతాయి. ఈ అన్ని మాయమైపోయేటువంటి ఈ కోశంలో నిర్ణయాలు చేసేదానికి ఇంకొక కోశాన్ని పెట్టినాడు దేవుడు. ఇదే విజ్ఞానమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశం అనేటువంటి యొక్క ఆవరణలోకి వచ్చినప్పుడు ఈ సృష్టిని మానవుడు తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఇల్లు ఎట్టగట్టాలి, అన్నం ఎట్లా చేయాలి, పంట ఎట్లా పండియాలి, వాహనాలు ఎట్లా చేసుకోవాలి, ఈ సౌకర్యాలు ఎట్లా చేసుకోవాలనేటువంటివి కూడా ఈ విజ్ఞానమయ కోశం నుండి ఆవిర్భావం అవుతాయి. ఈ విజ్ఞానమయ కోశం నుండి ఆవిర్భవమైనటువంటి యొక్క ఈ లక్షణాలన్నిటినీ అనుభవించే లక్షణం విజ్ఞానమయ కోశానికి లేదు, ప్రాణమయ కోశానికి లేదు, అన్నమయ కోశానికి లేదు, మనోమయ కోశానికి లేదు. ఇవన్నీ అనుభవించేదానికి ఇంకొక కోశం చేసి పెట్టినాడు. ఎవరు? సృష్టికర్త. అదే ఆనందమయ కోశం. ఇంకా నువ్వు అన్ని ఏమన్నా చేయబో దీని కొరకే. నువ్వు వేదాంతం చేస్తావా, వ్యవహారం చేస్తావా, రాజ్యాలు వెళ్తావా, యుద్ధాలు చేస్తావా, అన్నీ ఆనందమయ కోశమని ఈ చిన్ని బుజ్జిగాన్ని బుజ్జగించే కొరకే తప్ప వేరే ఏముండదు మన దాంట్లో. అన్ని కూడా ఈయన్ని తృప్తిపరిచేదానికే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మన కోశములు ఎట్లున్నాయి? ఆనందమయ కోశములో ఉన్నది. ఇక్కడ మన ఆత్మస్వరూపము ఇన్ని కోశాల లోపల ఉండి తాను స్వయంగా ప్రకాశింపబడి ఈ 5 కోశాలను ప్రకాశింపజేస్తా ఉంది.
అందువల్ల ఈ 5 కోశములను ప్రకాశింపజేసేటువంటి ఈ యొక్క లక్షణాన్ని బాగా విచారించి చూస్తే, నాయనా నువ్వు కోశాలను ఎందుకు విచారించినావు, కోశమును విచారించడం వల్ల మనకు ఫలితమేమి అని గురువును ప్రశ్నించినప్పుడు, ఆయన నీ యొక్క స్వరూపం నీకు తెలియజేసేదానికి ఈ 5 కోశములు ఎటువంటివో, నీ యొక్క స్వరూపం ఎటువంటిదో అది తెలియజేసేదానికి కోశాల విచారణ చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ 5 కోశములు నీకు తెలియబడుతున్నాయి కదా, ఇది అన్నమయము, ఇది ప్రాణమయము, ఇది మనోమయము, ఇది విజ్ఞానమయము, ఇది ఆనందమయం అని చెప్పి పంచకోశములు నీకు తెలియ ఉన్నావు. అందువల్ల తెలుసుకునేటువంటి వానికి తెలియబడేటివి ఎప్పుడు దృశ్యములు, జడములు. అందువలన ఆత్మ అనాత్మను వివేక జ్ఞానము చేత విచారించేటువంటి జ్ఞానం వచ్చినప్పుడు అనాత్మ పదార్థము ఫలానిది అని ఎప్పుడు తెలుస్తుందో ఆత్మ వస్తువు మీద మనకు కామన కలుగుతుంది. ఈ ఆత్మ వస్తువు ప్రేమతోనే మనకన్నీ ఉన్నవి. అందుకే యాజ్ఞవల్క్య మహర్షి అంటాడు, ఆత్మవస్తు కామాయ భార్యం ప్రియం భవతి. అందుకే పురుషుడు స్త్రీని సుఖపెట్టాలని కాదు పెళ్లి చేసుకుంటాడు అన్నాడు యాజ్ఞవల్క్య, తాను సుఖపడాలని. స్త్రీ పురుషుని పెళ్లి చేసుకునేది పురుషుని సుఖపెట్టాలని కాదు, తాను సుఖపడాలని. అంటే ఇక్కడ ప్రాధాన్యం ఎక్కడున్నది, ఆత్మయందునే సుఖమున్నది అనేటువంటి విషయాన్ని చెప్పినారు. అందుకే ఆత్మవస్తువు కామాయ పుత్రం ప్రియం భవతి. నిన్ను నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు కొడుకులు ప్రీతిగా కావాల్సి వచ్చింది. ఎందుకంటే భవిష్యత్తులో సుఖజీవనం గడపాలని చెప్పనని. ఆ పుత్ర సంతానము కొరకే మృగండ మహర్షి పడిన తిప్పలు ఇంత అంత కాదు. సప్త ఋషులతో కలిసి స్వర్గానికి పోతే వీడికి పుత్రులు లేరు, గొడ్డివాడు స్వర్గానికి వచ్చేకి వీలు లేదు, వీరికి పితృతర్పణలు ఉండవు, పుణ్యదానాలు ఉండవు, దాన ధర్మాలు ఉండవు, బయటికి నెట్టేయమని చెప్పని అంటారు. నెట్టేయమంటే అక్కడ నుండి వచ్చి బాగా చింత చేస్తారు. చింత చేస్తే నారదుని యొక్క అనుగ్రహం చేత పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తారు భార్యాభర్త. ఆయన ప్రత్యక్షమయ్యి ఈయనకు అన్నారు, అయ్యా దుర్మార్గంగా ఉండి 100 సంవత్సరాలు బతికేవాడిని ఇవ్వాలా, సన్మార్గంగా ఉండి 12 ఏళ్ళు బతికేవాడిని ఇవ్వాలంటే ఈయన సాత్వికుడు. ఎట్లా అయితేనేమి దుర్మార్గునికి ప్రపంచంలో చోటు ఉంది, సన్మార్గునికి చోటు ఉంది. నేను చచ్చిపోయే వరకు బతికే నా కొడుకుని ఏమని అడగలే ఆయన. ఎందుకంటే దుర్మార్గుడైతే కూడా మంచి పేరే కదా. ఇప్పుడు ఈ చరిత్రలో సన్మార్గునికి ఎంత స్థానం ఉంది, దుర్మార్గునికి అంతే స్థానం ఉంది. రామునికి ఎంత విలువ ఉందో రావణాసురునికి అంతే విలువ ఉంది. కాబట్టి నాకు దుర్మార్గుడైతే మళ్ళీ స్వామి 100 ఏళ్ళు ఉండేవాడిని ఇవ్వమని అడగలేదు ఆయన. ఎందుకంటే ఆ సాత్విక గుణ లక్షణాలను ఆయన అర్థం చేసుకున్న మహర్షి గనుక, అయ్యా అల్పాయుష్కుడైనా సరే ఆ పుత్రులు లేరనేటువంటి పేరు పోగొట్టుకునేదానికి, పున్నావ నరకము నుండి మేము కడతేరేదానికి అల్పాయుష్కుడైన పుత్రుని ఏమన్నారు. సరే పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు. ఆ రకంగానే ఇది అంత జరిగిపోయింది. అంటే ఇప్పుడు ఏమిటికి చేసుకున్నాం, ఆత్మవస్తు కామాయ పుత్రం ప్రియం భవతి. నిన్ను నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు పిల్లలు సుఖానికి కావలసి వచ్చింది. ఆత్మవస్తు కామాయ విత్తం ప్రియం భవతి. నీకు ధనం ఎవరికి ఏంటికి కావాలి, నిన్ను నువ్వు సుఖపెట్టుకోవాలని. మంచి ఏసీ కార్లలో తిరగాలి, ఏసీఎంలలో ఉండాలి, మంచి మంచి సౌకర్యాలు అనుభవించాలి, ఏమనుకుంటే చేయాలనేటువంటి ఉద్దేశం చేత ధనమును కోరుతున్నాం. అంతేలా ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మవస్తువును సుఖపెట్టాలని నీకు అన్ని ప్రీతిగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆత్మ మీద ప్రేమ చచ్చిపోతుందో భార్య రుచించదు, పిల్లలు రుచించరు, ధనము రుచించదు, అన్ని కూడా దూరం అయిపోతాయి. అందువల్ల ఆత్మ ఎందుకు అంటే ఆనందమయ కోశము లోపల ఈ ఆత్మ సుఖస్వరూపమై ఉన్నది కాబట్టి అందరూ కూడా ఆత్మ సుఖాన్నే కోరుతున్నారు. అందువల్ల ఈ ఆత్మను ఇన్ని పకడ్బందీగా చేసి పరమేశ్వరుడు సద్గురుమూర్తి మనకి ఇస్తే, దీంట్లో ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తామంటే, ఇక మన మాట ఇక 3 పురములు ఉన్నాయి దీంట్లో. మనం ఎక్కడున్నామంటే 3 లోకాల్లో సంచరిస్తాం.
అందుకే త్రైలోక్యం వశమానాయ స్వాహ అని గురుమాల మంత్రం చెప్తుంది. 3 లోకములలో నా సంచారం ఉంది స్వామి, ఆ 3 లోకాల్లో కూడా ఎక్కడా నాకు ఆటంకం లేకుండా కాపాడే బాధ్యత మీదే. ఇప్పుడు ఈ పంచభూత సమన్వితమై పంచకోశాలతో నిండినటువంటిది ఈ లోకమును అనుభవిస్తూ ఉండాం. అందువల్ల ఇప్పుడు ఈ 12 గంటల కాలం మనకి ఈ లోక గమనం, ఈ లోక వ్యవహారమే ఉంటుంది. ఆ తర్వాత పడుకుంటాం. ఇక ఈ శరీరం ఏం పనిచేయదు. 2వ లోకం తయారవుతుంది. ఆ 2వ లోకంలో కూడా అనేక సుఖ దుఃఖాలు అనుభవిస్తాం. ఆ తర్వాత 3వ లోకం తయారవుతుంది. ఈ 2 లోకాలు మునిగిపోతాయి. అలోకమైనటువంటి లోకం వస్తుంది. అప్పుడు అక్కడ కొంతకాలం ఉంటాం. ఈ 3 లోకాలలో మనం ప్రతిరోజు తిరుగుతూ ఉంటాం. ఈ 3 లోకాలు ఏ లోకములో ఆటంకం జరిగినా అన్ని లోకాలు ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి 3 లోకాల్లో జీవసించే మనము ఈ సృష్టి చేసినటువంటి గురుదేవుణ్ణి, అయ్యా నేను సంచరించే 3 లోకాల్లో కూడా నన్ను రక్షించు అని మనకు సంకల్ప రూపముతో కూడుకున్నటువంటి మంత్రము మనకు చెప్తుంది. అందువల్ల ఈ శరీరం ఎట్లా ఈ లోకములు అనే దానికి 25 తత్వములు ఇప్పుడు చెప్పినటువంటి సాంఖ్యములో ఆకాశ వాయు అగ్ని జల భూమి పంచకాలన్నీ కూడా 25 తత్వాలు స్థూల పద్ధతులు ఎట్లున్నాయి, సూక్ష్మ పద్ధతులు ఎట్లున్నాయి అన్నప్పుడు మీరంతా విన్నారు కదా. ఈ 25 తత్వములను పరిపూర్తిగా చేసుకొని ముఖమును స్థానముగా చేసుకొని విశ్వడనే నామము చేత ఈ విశ్వ పరిపాలన చేసేటువంటి అవస్థ ఇది స్థూల శరీరం. ఇది అనుదినము జనితమై జనుచుండును జన్మరహిత. ఇది ప్రతిరోజు పుడుతుంది, ప్రతిరోజు కూడా పోతుంది స్వామి అని చెప్పి గురువు గారికి చెప్తున్నాడే. అంటే భగవంతుని ఏడుకున్నట్లుగా శతకం రాస్తారు, కానీ బాగా విచారించి చూస్తే ఇది పోతుంది. ఆ రకంగానే కంఠాన్ని ప్రదేశముగా చేసుకొని జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, పంచప్రాణములు కూడి మనస్సు బుద్ధి అనే 17 తత్వాల చేత సూక్ష్మ ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. సూక్ష్మ ప్రపంచాన్ని సృష్టించుకొని ఒక్క దినం ఒక్కొక్క స్వప్నమునకు 2200 యొక్క శ్వాసలను ఖర్చు పెట్టే వరకు స్వప్నలోకములో హితానాడిలో వ్యవహారం చేస్తుంది. ఇది ఎందుకంటే సూక్ష్మ రంధ్రాంతర్గతమైనటువంటిదే తప్ప విశ్వము బాహ్యములో ఉండేది కాదు. కాబట్టి మనకిప్పుడు ఈ సూక్ష్మ శరీరము స్వప్నం ఎక్కడొస్తుందమ్మా? కంఠస్థానంలో తైజసుడనే పేరు చేత ఆయన విశ్వ పరిపాలన చేస్తాడు. ఈ 2 అయిన తర్వాత అలోకమైన పెంచీకటి వస్తుంది. ఇక్కడ ఈ అన్నిటిని కూడా కవాటాలు వేసేస్తుంది. చెవులు ఉండి వినిపించవు, కన్నులు ఉండి కనిపించవు, చర్మము ఉండి స్పర్శ నెరగదు, నాలుక ఉండి రుచిని చూడదు, ముక్కులు ఉండి వాసన చూడవు, అన్ని మొద్దుకున్నట్లుంటాయి, జడములైపోతాయి. అప్పుడు ఎక్కడ ఉన్నది? ఇది లోకములన్నిటినీ దిగమింగి ఒకే ఒక యోగమాయగా ఒకటి ఉన్నది. ఈ అగాధమైనటువంటి అవ్యక్తమైనటువంటి స్థానములో సృష్టినంతా ముంచేసి అక్కడ మనకు ఆనందాన్ని ఇస్తుంది. జీవుణ్ణి అక్కడ పండబెట్టి మనము పగులు పనులన్నీ చేసి మన శరీరము నుండి కోల్పోయినటువంటి శక్తినంతా మళ్ళా మనకు సమకూరుస్తుంది. సమకూర్చి ఈ అలసటను, అలసత్వాన్ని, బలహీనతను పోగొట్టి నిత్యనూతనమైన శక్తినిచ్చి ప్రొద్దున్నే మనలో నిద్రలేపుతుంది. అందుకే కదా మనం శక్తి ఎంత పోయినాక పండుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆ నిద్ర అనేటువంటి ఆ అలోకములోనే మన శక్తులన్నీ దాగి ఉన్నవి. మనకి ఏమి రావాలన్నా అక్కడ నుంటే రావాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమండలం అంతా కూడా అక్కడ నుంటే వస్తుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ సూక్ష్మ శరీరముతో అనుభవించే కళ కూడా జనితమై జనుచుండును జన్మరహిత. ఇది పుట్టి కొంతకాలం ఉండి పోతా ఉంది. కాబట్టి ఇది సత్యమిది కాదు. అట్లనే నిద్రలో కూడా సత్యమిది కాదని మనం తెలుసుకున్నప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులను ప్రకాశింపజేస్తుండేటువంటి పరమాత్మ తత్వం మనకు బోధపడతాయి. మరి ఇన్ని దివ్యమైనటువంటి శక్తుల చేత ఉండి 14 దేవతలను పెట్టుకొని
అంటే జ్ఞానమున మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, అహంకారమునకు రుద్రుడు, ఆ రకంగానే శ్రోత్రమున కష్టదిక్పాలకులు, త్వక్కుకు వాయువు, నేత్రములకు సూర్యుడు, జిహ్వకు వరుణుడు, ముక్కుకు అశ్విని దేవతలుగా పెట్టుకొని జ్ఞానేంద్రియముల చేత ఊహలు చేసి కర్మేంద్రియాలను ఆచరిస్తుంది. కర్మేంద్రియముల చేత ఏం చేస్తుంది? వాక్కు చేత వచ్చిస్తుంది, చేతుల చేత పనులు చేస్తుంది, పాదముల చేత నడుస్తుంది, గమనములు చేస్తుంది, గుహ్యం చేత మూత్ర విసర్జన, మరి ఆనందాది క్రియలు చేసుకుంటూ గుదము ద్వారా విసర్జన చేస్తూ ఉంటుంది. ఈ 14 ఇంద్రియములకు నువ్వు రోజు సేవకుడు. ఇది ఏదానికి కూడా నువ్వు చేయాలి. కాబట్టి ఈ రకముగా ఎప్పుడైతే సర్వేంద్రియములలో ఉండేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనకు మన యొక్క ఆత్మస్వరూప స్థితి అంటే ఏమి, దేహ లక్షణం అంటే ఏమి, ఇంద్రియముల లక్షణం అంటే ఏమి, అవస్థలంటే ఎట్లా వస్తున్నాయి, అవస్థలు సత్యము కాదని పెద్దలు చెప్పినప్పుడు మనకు సత్యమైన పరమాత్మ ఎట్లా గోచరమైంది, ఇవన్నీ కూడా మనకు ఈ తత్వంలోనే బోధపడతాయి. కాబట్టి మనకు బాగా చక్కగా విచారించినప్పుడు సరే ఇన్ని సమకూర్చి పెట్టినటువంటి దేవుణ్ణి మనం ఏమన్నా అనుకుంటామా? అనుకోం కదా. అయ్యా మనము సహజంగా ఇటుక పిల్లలతో సిమెంట్తో కట్టించిన ఇండ్లు ఇస్తే నెలకు బాడిగిస్తాం, వాడు ఇడవమన్నప్పుడు నానా గొడవలు పడతాం. మరి ఇంత మందిరాన్ని కట్టించినటువంటి దేవుణ్ణి ఒకసారి అనుకోరాదా అన్న. అనుకోమంటే ఏ దేవుణ్ణి అనుకున్నా ఒకటే, ఎక్కడ పోయినా ఒకటే. అంటే అంత మనం సచ్చిన దేవుళ్ళని అనుకుంటున్నామే కానీ నిజముగా బతికినటువంటి దేవుణ్ణి అనుకుంటున్నామా? ఈ దేవుడు ఈ సృష్టికి మూల పురుషుడైనటువంటి గురుదేవునికి సావు ఉండదు, పుట్టుక ఉండదు. ఈ యొక్క లక్షణాన్ని తెలిసినప్పుడే మనకు బాగా బోధపడుతుంది. మీకు సినిమా చూసిండ్రు, సెన్సులక్ష్మి చూసినారా? ఆయన నరసింహ అవతారం హిరణ్యకశిపుని చంపి ఆ ఆగ్రహం తట్టుకోలేక అడవికి వెళ్ళిపోతాడు. దేవతలు అడ్డం వచ్చిన ఆయన కోపం చల్లారదు, ప్రహ్లాదుడు అడ్డం వచ్చిన చల్లారదు. సరే మహాకామరూపి అయిపోయేటప్పుడు సెన్సులక్ష్మి కనబడుతుంది. కనబడతానే ఈయన ఉగ్ర రూపం అంతా తగ్గిపోయి మామూలు మనిషి ఆమెను ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత వాళ్ళ నాయనకు తెలుస్తుంది ఈ సంగతి. ఎవరు? ఈ సెన్సులక్ష్మి వాళ్ళ తండ్రికి. ఎవరురా నీవు, ఎందుకురా నా పైన? ఎవడో నాకే తెలియదు అంటాడు. అంటే నీ ఊరేమిడిదిరా అంటాడు. నాకు ఊరే లేదు అంటాడు. నీ పేరేమిరా అంటాడు. అయ్యా నాకు పేరు లేదు కదా అంటాడు. అసలు నువ్వు అబ్బా అమ్మకు పుట్టినావా లేదరా అంటాడు. నేను పుట్టనే లేదు కదా అంటాడు. పుట్టనే లేదు కదా అంటాడు. అయ్యో ఇట్లా వానికి నా బిడ్డను ఎట్లిచ్చేది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు తిట్టుకొని. నారదులు వారు పోతాడు. నారదులు పోయినప్పుడు ఆయన ఏమయ్యా మంచి సంబంధం ఇవ్వకూడదా అంటాడు. ఏం సార్ నువ్వు చెప్పేది, అటువంటి మంచి సంబంధమా? వాడికి ఊరంటే ఊరు లేదంటాడు. ఊరు లేకపోతే నీ ఊరిలో పెట్టుకోవయ్యా అంటాడు. ఈయన ఉపాయం చెప్తాడన్నమాట. పేరు లేదంటాడు. ఒకవేళ వాడి పేరు నీకు నచ్చుతుందో నచ్చదు, నీ పేరు పెట్టుకో, నీకు ఏ పేరు కావాల్సింటే ఆ పేరు పెట్టుకో అంటాడు. అంటే వాడు అబ్బా అమ్మ లేనే లేదంటాడు కదయ్యా. మరి అబ్బా అమ్మ లేకపోతే నీకేమయ్యా, మీరు పెట్టుకోండి, మీ అమ్మకు అమ్మాయికి ఉండరు కదా అన్నారు. అసలు వాడు పుట్టనే లేదంటాడు కదప్ప, అట్లా వానికి ఎట్లిచ్చేదన్నాడు. పుట్టనే లేని వానికి సావు కూడా ఉండదప్ప, అట్లా వానికి ఇరా, నీ పనులు నీ బిడ్డ శాశ్వతంగా ఉంటుందని. అంటే ఈ దేవుని యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే మనం పౌరాణ రీతిగా ఇట్లా ఉంటుంది. అట్లా పుట్టని సావని వాడు, ఊరు పేరు లేనటువంటి వాడు, వయో ప్రమాణము లేనటువంటి వాడు మనకు గురుడు, వాడే దేవుడు. వీడు ఎన్ని అవతారాలు ఎత్తినా అవతారములు ఆ యొక్క దేశకాల పరిస్థితులకు అనుకూలంగా వచ్చేటివే గాని నిజముగా ఉండేటివి కాదు. కాబట్టి ఇవి ఎత్తినా కూడా ఇది కాదు, మన మూల పురుషుణ్ణే పట్టుకోవాలి. అందుకు నేను మీకు ఉపమానం చెప్పినాను కదా, ఎట్లా ఈ రకంగా ఆ రాజబిడ్డ గారికి అన్ని జార నిడుచుకుంటూ పోతుంటే ప్రతి రాజకుమారుడు ఆయమ్మ జార నిడిచి ధనధాన్యాలకు లొంగిపోయినా కానీ ఆయమ్మను పట్టుకోకపోయారు కదా. మరి బుద్ధిమంతుడు ఏం చేసినాడు? ఆయమ్మని పోయి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయమ్మ అడిగింది కదా ఈ మాట. ఏమని అడిగింది? ఏమయ్యా అందరూ నేను జార నిడిచి ధనధాన్యాలు పట్టుకుంటా అంటే నువ్వు నన్నే వచ్చి పట్టుకున్నావంటే
వాళ్ళు ధనధాన్యాలు నువ్వు జారనేసినట్టు పట్టుకుంటే వాళ్ళకి అవే చిక్కుతాయి, నిన్ను పట్టుకుంటే నువ్వు దక్కుతావు, అవి ఎప్పటికీ నాకు ఉంటాయి కదా అని ఎట్లయితే యుక్తి చేసి చెప్పినాడో అట్లా మూలమైనటువంటి దేవుణ్ణి మనం పట్టుకుంటే ఈ చిన్న చిన్న కల్పితమైనటువంటి దేవతలందరూ కూడా మనకు అనుగ్రహం ఇస్తారు, ఎక్కడ పోరు. రాజు మన వాడైతే సేవకులంతా ఎట్లా మనకు గౌరవిస్తారో ఆ రకంగా ఆదిదేవుడైనటువంటి దేవుడు మన వాడైనప్పుడు మిగతా అవతార పురుషులైన దేవతలందరూ కూడా మనకు సహకరిస్తారే గాని ఎవరు కూడా మనల్ని వ్యతిరేకించరు. ఆ రూపాన్ని అనుసరించి ఇన్ని చేసినటువంటి దేవుడు మనకి ఇది ఇస్తే మనం ఏం చేస్తున్నాము? ఈ శరీరంలో పెరిగేటువంటి యొక్క లక్షణాలను పోషించే నిమిత్తమై మనము రకరకాలైనటువంటి యొక్క ఈశనత్రయాలు, వాసనత్రయాలు, మలత్రయాలు, బంధత్రయాలు, అవస్థాత్రయాలు, జీవత్రయాలనేటువంటి అవస్థలలో మునిగిపోతున్నాం. అందుకే సంసార వృక్షమారూఢ పతంతి నరకార్ణవే యస్తానుద్ధరతే సర్వం తస్మై శ్రీ గురవే నమః అని చెప్పని మనకు గురుగీతలో ఒక చక్కని శ్లోకం ఉన్నది. సంసారమనే వృక్షము ఎక్కి నరకమనే సముద్రంలో పడేటువంటి మాలాంటి వాళ్లకు ఎవరైతే బయటికి లేపి ఉద్ధరిస్తున్నారో నరకములో పడకుండా అటువంటి గురుదేవునికి నా నమస్కారము అని చెప్తుంది ఆ గురుగీతలు. అంటే ఇక్కడ అర్థమేమి? మనకు సొంతముగా తరించేటువంటి మార్గం తెలవదు. అట్లా తెలియనప్పుడు మనకు ఎట్లా ఉండాలంటే ఆ గురువు ఆశ్రయాన్ని కోరాలి. అందుకే మనల్ని పుట్టించేవాడు, పోషించేవాడు, గాలి ఎలుతురు ఇచ్చేవాడు, తల్లి గర్భములో శరీరాన్ని తయారు చేసి ఇచ్చినవాడు, పుడతానే తల్లి గర్భములో పాలు చేసి మనకు తాపినవాడు, అటువంటి దేవుడు ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు మన కనురెప్పలా కాపాడుతా అంటాడు. ఇప్పుడు ఈ నియమిత దేవతలందరికీ స్వశక్తి లేదని మీరు తెలుసుకున్నారు కదా. గురువు అనేటువంటి పెద్ద దేవుని దగ్గర వీళ్ళందరూ పరిమిత దేవతలు. పరిమిత దేవతలంటే సూర్యుడు ఉన్నాడు, ఈయన కన్నులకు మాత్రమే పరిమితం, వేరే వాళ్ళ దగ్గర పని చేయడు. అష్టదిక్పాలకులు ఉన్నారు, ఆయన చెవులకు మాత్రమే వాళ్ళు పరిమితం, ఇంకొక చోట పని చేయరు. అశ్విని దేవతలు ఉన్నారు, వాళ్ళు ముక్కుకు మాత్రమే పరిమితం, ఇంకొక పని చేయలేరు. మరి వర్ణదేవుడు ఉన్నాడు, ఆయన నాలుకకు మాత్రమే పరిమితం, ఇంకొక పని చేయలేడు. ఇట్లా పరిమిత దేవతలను పట్టుకునేదానికంటే మొత్తం ఏ దేవత యొక్క పవర్ ఉంటే ఈ దేవతలంతా పని చేస్తున్నారో ఆ దేవతను పట్టుకోవాలి. అందుకే మనకు విజ్ఞాన దృష్టి కావాలి. నిజమైనటువంటి యొక్క తత్వాన్ని అవలంబించినప్పుడే మనకు ఈ లక్షణము తెలియబడుతుంది. అందువల్ల ఇక్కడ ఏం చేసినాము? మనకు గుణములు ఉన్నవి. ప్రకృతి మనకు 3 గుణాలను ప్రసాదించింది. ఒక్కొక్క గుణం ఒక్కొక్కసారి మనకు వస్తుంది. ఆ గుణములు వచ్చినప్పుడు మనం ఆయా అవతారాలు ఎత్తుతూ ఉంటాం. అట్లాంటప్పుడు గుణముల యొక్క స్వభావాన్ని మనకు పెద్దలు ఎట్లా విచారించినారు అన్నప్పుడు, సత్యవ్రతాచార సంపన్నుడయ్యుండు, సత్కర్మ క్రియలెల్ల సలుపుచుండు, తపము మౌనమును ఉత్సాహముండు, ధర్మ మార్గములు తలుచుచుండు, శమదమంబులు శాంతి శ్రద్ధలు కలిగిండు, శాస్త్ర పురాణములు చదువుచుండు, మరి ధైర్య నిశ్చయ బుద్ధి సద్భక్తి నుండు. ఇవన్నీ మనకు సత్వగుణం. ఈ గుణము మనము హృదయములో ఉన్నంత వరకు మంచి శాంతి ఉంటుంది, దయాగుణం ఉంటుంది, తల్లిదండ్రులను గౌరవించి పూజించేది ఉంటుంది, దేవతలంటే ఇష్టం ఉంటుంది. ఎందుకు అంటే సహజంగా మానవునికి అహంకారం పెరిగినప్పుడు దేవుడు లేడు అనే మాట వస్తుంది. ఆ తర్వాత అహంకారం కొంచెం తగ్గుతానే దేవుడు ఉండాడు అంటాడు. ఆ తర్వాత దేవుడు ఉన్నాడని అన్నాడే గాని ఎక్కడ ఉన్నాడు ఎట్లా ఉన్నాడని అనుకోడు. మరి ఉన్నాడని ఊరికి అనుకోవడం ఏమంటే కష్టం వచ్చినప్పుడు అనుకోవడమే తప్ప నిజముగా అనుకోడు. మళ్ళీ మనకు దేవుని యొక్క ప్రత్యక్షం కావాలన్నప్పుడు తపస్సు చేయాలన్నారు. తపస్సు చేస్తే ఎక్కడి నుండి వస్తాడు దేవుడు? కైలాసము నుండి, వైకుంఠము నుండి, సత్యలోకము నుండి వస్తానన్నాడు. మరి ఆ లోకములన్నీ మనకి ఇక్కడనే పెట్టినారు. కైలాసం అంటే ఎక్కడ, వైకుంఠం అంటే ఎక్కడ, సత్యలోకం అంటే ఎక్కడ అనేటువంటివి ఇవన్నీ మనకు రేపు తారక ఉపదేశం, తారక బోధ చేసేటప్పుడు మీకు ఈ యొక్క లక్షణాలన్నీ కూడా తెలియబడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క
ఈ శరీరంలో వచ్చినటువంటి మనము ఈ సత్వగుణం ఎప్పుడైతే పోషిస్తామో సత్వగుణమైనటువంటి ఆనందాన్ని మనము పొందుతాము. అందుకే దైవ ప్రేమ, జాలి, దయ, ఇంతకుముందు పాట పాడారు చూడు, నాయన దేవుడు నీకు ఇచ్చినంత దాంట్లో ఇతరులకు ఇంత ఇవ్వని. పూర్వం ఎవరన్నా సద్ది కట్టిస్తే భార్య, అరే మట్టి పాలయ్యేకి కట్టినావు, నా పాలయ్యేకి కొంచెం కట్టే అని భార్యకు చెప్పేవారంట. ఎందుకంటే నేను తిన్న అన్నం మట్టి పాలవుతుంది, ఇతరులకు పెట్టిన అన్నం నాకు దక్కుతుంది పుణ్యము, కాబట్టి మట్టి పాలయ్యేదానికి మాత్రమే పెట్టొద్దు, నా పాలయ్యేదానికి కొంచెం పెట్టు అని చెప్పని ఆ సద్ది ఇంత తీసుకొని పోయి ఎక్కడైనా కానీ ఆకలి చేత బాధపడేటువంటి వారికి పెట్టి వాడు ఆనందపడి, నాయన దేవుళ్లాగా వచ్చి నాకు ఇంత ఆహారం ఇచ్చినావు, నీ మేలు మరవలేనయ్యా అని వాడంటే ఈయనకి బ్రహ్మానందం వస్తుంది. సత్వగుణ సంపన్నుడు ఎట్లా ఉంటాడంటే ఇతరులకు పెట్టి తాను ఆనందం అనుభవిస్తాడు. తమోగుణ సంపన్నుడు తాను తిని ఆనందిస్తాడు. ఎట్లున్నారు వీళ్ళు? తమోగుణుడు తాను తిని ఆనందిస్తాడు, సత్వగుణుడు ఇతరులకు పెట్టి ఆనందిస్తాడు. రజోగుణుడు ఇతరుల సొమ్ము తింటాడు, వాని సొమ్ము పెడతాడు. ఇంకొకడు ఉంటాడు మూర్ఖుడు, వాడు ఒకరి సొమ్ము తినడు, ఒకరికి పెట్టడు, వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని చెప్పి శాస్త్రము నిషేధించింది. కాబట్టి ఆ రకమైనటువంటి 4 జాతుల యొక్క లక్షణాలు ఉంటాయి. కాబట్టి సత్వగుణం ఉండేటువంటి సజ్జనుడు ఇటువంటి ఆదరణ కలిగి ఉంటాడు. అందుకే వానికి దైవ సాన్నిధ్యం వచ్చి సమీపానికి వస్తూ ఉంటుంది. ఎందుకు? ఏ పరమాత్మ అయితే ఈ సృష్టికంత మూల పురుషుడై ఈ సృష్టిని నడిపిస్తున్నాడో ఆ పరమాత్మను శరణు జొచ్చితే ఆయన తనలోకి చేర్చుకుంటాడు. అవధూత గారు గురుగీత ప్రభావం అనేటువంటిది రాస్తూ పార్వతీదేవి ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎటువంటి అనుమానం అంటే, స్వామి మీ శాస్త్రం చాలా బాగుంది, మరి ఆ రకంగా పోతే అందరూ ముక్తులైపోతారు, బద్ధులు ఎవరు కాకుండా ఉంటారు, అది ఎలాగా స్వామి? అట్లా అందరూ ముక్తులైతే సృష్టి వ్యాపారం ఏం కావాలా అని చెప్పని అడుగుతారు. ఎవరు? పార్వతీదేవి. ఎందుకు వచ్చింది ఈ సందేహం అంటే, శ్రీశైలంలో ఒక శ్లోకం రాసినాడు పరమేశ్వరుడు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని. శ్రీశైల శిఖరాన్ని ఎవడు చూస్తాడో వానికి పునర్జన్మ లేదన్నారు. ప్రతి ఒక్కరూ 3 కిలోమీటర్ల దూరంలో ఉండేదాన్ని అడిగి పోయి అసలు శిఖర దర్శనం చేస్తారు. అందరికీ కనిపిస్తుంది. అందరికీ కనిపిస్తా అంటే శివరాత్రికి లక్షలాది మంది వస్తారు. ఇంతమంది కడ తీరితే ప్రపంచం ఖాళీ అయిపోతుంది, కైలాసం భర్తీ అయిపోతుంది, మనకి ఇబ్బంది కదా అని ఈ అమ్మకు బాధ. అప్పుడు ఆయన అన్నాడు, లేదే, మానవులకు అంత సులువుగా మోక్షాన్ని ఇస్తానా, అంత సులువుగా కైలాసాన్ని ఇస్తానా అంటే, అదేమి స్వామి, శివకథలు వింటున్నారు, దైవకథలు వింటున్నారు, వాళ్ళందరూ కూడా శివలోకానికి మన సాన్నిధ్యానికి వచ్చేవాళ్లే కదా అంటే, ఎక్కడ వింటారే వాళ్ళు? నన్ను త్రికరణ శుద్ధిగా నాకు శరణు పొందకుండా వాడెక్కడ పోతాడన్న. ఎందుకంటే అప్పటికప్పుడే నిద్ర వచ్చేటట్లు చేస్తా. ఇంటా కూర్చుంటారు కదా, నిద్ర వచ్చేటట్లు చేస్తా. ఇంటికాడ ఈ జ్ఞాపకాలన్నీ తెచ్చి పెడతా. ముందు ఎవరో తిట్టినేటివన్నీ అప్పుడే తెచ్చి పెడతా ముందర. ఇంక కూర్చునేకి ఇన్నట్టు ఉంటాడు, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్, ఒట్టి శరీరం ఇక్కడ ఉంటుంది, మిగతా వాళ్ళకు సుఖం లేకోకుండా చేస్తాను. ఈ రకమైనటువంటి పద్ధతులలో వాళ్ళని నడిపిస్తాను కాబట్టి నీకు ఆ బాధ అక్కర్లేదన్నాడు. అయినా కానీ ప్రమాణం ఉంది కదా స్వామి అన్నది. సరే ప్రమాణాన్ని చూపిస్తానన్నది. మహాశివరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి. శ్రీశైలం నుండి భక్తులంతా దిగి వస్తున్నారు. మరి పెద్ద ఒక బురదగుంట గావించుకున్నారు. ముసిలి బ్రాహ్మణులైనారు. ఈ అమ్మ ముసిలాయమ్మ బ్రాహ్మణ స్త్రీ అయింది, స్వామి ముసిలి బ్రాహ్మణుడైనాడు. ఈయన గబక్కిన గుంతలేకి పడిపోయినాడు. వచ్చిన వాళ్ళందరూ, నాయనా ముసిలి బ్రాహ్మణుడు అన్యాయంగా ఊబిలో పడి కూరకపోతున్నాడు, రక్షించండి అని చెప్పంటారు. అయ్యో ముసిలి బ్రాహ్మణుడు అంట నాయన, రక్షిస్తామని అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఏమో ప్రశ్న వస్తుంది, మీరు జన్మరహితమైంటే, పునర్జన్మరహితులైంటేనే నా భర్తను పట్టుకొని లేపాలి పైకి, మీకు జన్మం ఉండేదంటే లేపొద్దంటది. పోమ్మ బాగా చెప్తూ కానీ మాకు జన్మ లేకుండా పోతుందా? బాగుండవే నువ్వు, ఏదో ముసలోడు కింద పడినాడంటే లేపుదామని వస్తే ఇట్లా ఆంక్షలు పెడతావా అని అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతున్నారు.
ఎవరు ఎత్తేవాళ్ళు లేరు. ఇంక చీకటి పడతా ఉంది, ఎవడో ఒక భక్తుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, చీకటి అవుతుంది, మృగాలు వస్తాయని. వాడికి అట్టే చెప్పింది, వచ్చి గబగబా లేపేకొచ్చినాడు. ఇదే మాట చెప్పింది, చెప్పునైనా పునర్జన్మ రహితమైందా, నువ్వు ఎత్తు నా భర్తను పైకి, లేకపోతే ఎత్తొద్దన్నాడు. అదేం తల్లి అట్లంటావు, పరమేశ్వరుని వాక్యం మీద నాకు నమ్మకం ఉంది, నేను చూసిన శిఖర దర్శనం చేసి వచ్చిన కాబట్టి నాకు సందేహం లేదు, నాకు పునర్జన్మ లేదు, నేను ఎత్తుతానని ఎత్తినాడు. అప్పుడు అది లేచినాడు. ఏం పార్వతీ పరమేశ్వరులు నిజ రూపాన్ని చూపించినారు. ఏమే వీటికి వచ్చిన వాళ్ళంతా కడతేరతారని భయాన్ని వ్యక్తం చేస్తేవి కదా, ఎవడన్నా ఉండాడా? ఎవడు మన మాట నమ్మినోడు లేడు, ఒట్టొట్టి భక్తి చేస్తారంటే. అందుకే వ్యాపారానికి వచ్చినోడు కొందరు, జోబులు కత్తరిచ్చేకి వచ్చిన వాళ్ళు కొందరు, ఏదో చిక్కినే గద్దగోదామని వచ్చిన వాళ్ళు కొందరు, ఆడోళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కొందరు, ఇట్లా వాళ్ళు వస్తారు కానీ ఎవడు వస్తాడు. అందువల్ల ఈ దొంగ భక్తులుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా కడతేరలేరు అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే గుణ ప్రభావం ఎట్లా ఉంటుంది, గుణాలు ఎట్లుంటాయి. మార్కండేశ్వర స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను ఈ కష్టాలు భరించలేను, ఎందుకు పుట్టిస్తేవయ్యా ఈ లోకంలో, నన్ను నీ యొక్క లోకానికి తీసుకుపో, నాకు ముక్తిని అనుగ్రహించు, నాకు మోక్షాన్ని కైలాసాన్ని అని అడిగినాడు భక్తులు. ఇట్లా వరసంబడి నిలబడి తట్టుకో చూద్దాం వీళ్ళ భక్తిని చెప్పి పూజారి వెనకల నుండి, నాయన ఎవరెవరు నా లోకానికి రావాలనుకున్నారో రాండప్ప నేను తీసుకుపోతానన్నాడు లోపలికి. ఒక్కడు రాడంట లోపలికి. ఎందుకంటే అందరికీ నాకు పని ఉందని ఒకడు, బిడ్డకు పెళ్లి చేయాలని ఒకడు, ఊరికి పోవాలని ఒకడు, ఇట్లా అందరూ చెప్పించుకున్నారంట. అప్పుడు అనుకున్నాడు, ఓహో వీళ్ళంతా ఒట్టి చమత్కార భక్తులు తప్ప నిజమైన భక్తులు కాదని. అందుకే సత్యవ్రతాచార సంపన్నుడై ఉండేటువంటి వాడు సాత్విక గుణము చేత దైవాన్ని పొందుతాడు.